సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానము యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఇక్కడ ఒక ప్రశ్నార్థకాన్ని మనం చూస్తాం, క్వశ్చన్ మార్క్ని మనం చూస్తాం. ఇక్కడ ఈ సందర్భం ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? బైబిల్ దేవుడు, సృష్టికర్త దేవదేవుడు యోబు గారికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదే దేవుడు ఈ సమయంలో నీకు నాకు వేస్తున్న ప్రశ్న. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ప్రశ్న వేస్తున్నాను నేను, సమాధానం చెప్దామా? హల్లెలూయా. ఏ దేవుడు? సర్వశక్తుడైన దేవుడు, బైబిల్ దేవుడు. బైబిల్లో ఏ దేవుడిని మనకు పరిచయం చేశాడో ఆ బైబిల్ దేవుడే అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తున్నాడు. ఆ మాట చదువుదామా? కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనం. ఎవరి పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఎవరు ఆయన? మనము సేవిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది ఎప్పుడు ఇస్తున్నాడు ఆహారం? అసలు పక్షులు ఎవరికి మొరపెడుతున్నాయంట? ఆ మాట చదువుదాం. 38 యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? కీర్తనల గ్రంథం 147:9లో ప్రశ్నకు సమాధానం ఉంది, దేవుడే. ఆ ప్రశ్నకు సమాధానం మనకెలా తెలిసింది? వాక్యాన్ని బట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్న మన దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనబడేటువంటి నరుడు, బైబిల్ దేవుడు. అర్థమైందా? ఇంతవరకు దేవుడు ఏం వినగలడు? స్వరాన్ని వినగలడు, రక్తం యొక్క స్వరాన్ని వినగలడు, కన్నీటి యొక్క స్వరాన్ని, బాధ యొక్క స్వరాన్ని, మనస్సు యొక్క స్వరాన్ని, లోతులలో నుండి అంతరంగం యొక్క స్వరాన్ని వినగలడు, పాపం యొక్క స్వరాన్ని వినగలడు, కొన ఊపిరి యొక్క స్వరాన్ని వినగలడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన దేవుడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆ దేవుడే బైబిల్ దేవుడు కాబట్టి ఆ దేవుడే వినగలడు అని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తున్నవాడు ఆయనే. అరచుచుండు పిల్ల కాకులు ఎవరికి మొరపెడుతున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. దాని యొక్క భాష యొక్క అర్థాన్ని గ్రహించగలిగేటువంటి పరిస్థితి మనలో ఉందండి. కాకి కావు కావు మనును అనడం మనకు తెలుసు, ఆ కావు కావు యొక్క భాష యొక్క అర్థం మనకి తెలియదు. చూడండి, ప్రతిదానికి కావు కావే, కావు కావు అంటది ప్రతిదానికి. అవునా? ఆహారం దొరికినప్పుడు కావు కావు అంటే మిగతా కాకులన్నీ వస్తాయి. కావు కావు అనడమే మనకు తెలుస్తుంది కదా, భాష యొక్క అర్థం మనకు తెలియదు, ఇతర కాకులకు తెలుస్తుంది. కానీ సృష్టించిన వాడు దేవుడు గనుక సృష్టికర్తక స్వరం యొక్క భావం తెలిసిందే. హల్లెలూయా. ఎవరు సృష్టించారంట పక్షుల్ని? దేవాది దేవుడే సృష్టించారు. ఆకాశ పక్షులు, చతుష్పాద జంతువుల్ని దేవుడే సృష్టించారు. అందుకే చిన్నపిల్లలకు పాట నేర్పాం, యేసు నీ సృష్టి ఎంత అద్భుతం, ప్రభువు నీ ప్రేమ ఎంత మధురం. కొండలు, లోయలు, ఎడారులు, సెలయేరులు, నదులు, సంద్రములు, పక్షులు, వృక్షాలు, ఫల పుష్పాలు, జలచర జంతుజాలు, గణి ఖనిజాలు, యేసుని సృష్టి ఎంత అద్భుతం,
ప్రభుని ప్రేమ ఎంతో మధురం, నీ చేతులతో నన్ను నిర్మించావు, నీ చేతులు చాచి పిలచుచున్నావు, నాకై నీ సమస్తము ఇచ్చావు, నీకై నేనేమి ఇయ్యగలను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సమస్తాన్ని, సర్వాన్ని, సకలాన్ని సృజించిన వాడు బైబిల్ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. 2 నిమిషాల తనలో వంచండి, ధ్యానంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవా యేసయ్య, మీ పరిశుద్ధమైన, ఘనమైన, సజీవమైన శ్రేష్ఠ నామానికి స్తోత్రాలు ప్రభువా. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చివాడేవాడు తండ్రి. అరచుచుండు పిల్ల కాకులను సృజించిన నీవే వాటికి ఆహారం ఇస్తున్నావు. అవి వేటికి మొర్రపెడుతున్నాయి? సృష్టించిన సృష్టికర్తవైన నీకు మొర్రపెడుతున్నాయి తండ్రి. ఎన్నో విషయాలు బయలుపరిచావు. అయితే ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు ఏ విషయాన్ని మీరు ప్రజెంట్ చేయబోతున్నారు నాయన, ప్రకటించబోతున్నారు తండ్రి? గాడిదనైన నేను ప్రభువా నీ ఎదురు నిలిచున్నాను దేవా తండ్రి. మాకే మాట కావలసి ఉన్నదో, మీరు ఏదైతే మా కొరకు ఉద్దేశించారో, నిర్ణయించారో, అదే భూమి మీద మా యందు జరుగు నిమిత్తము మీరు మాతో మాట్లాడండి. నా మాట గాక, ఏ ఉదాహరణ నాది కాక, నీవు మాత్రమే నాలో ఉండి, నీ ప్రకటన మాత్రమే నా నోట గుండా రావడానికి, నీ తలంపు మాత్రమే నేను ప్రజెంట్ చేయడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ ప్రకటనలు నాకును మాకును ఆశీర్వాదదాయకమైనవి. వాటిని మేము వెక్కసం చేసుకోనకుండా నిమిత్తము మీ కృపా సహాయం మాకు కావాలయ్యా. కనికరముతో నాతో మాతో మాట్లాడమని, మీరు ఎలాగ నడిపిస్తే మేము అలా నడుస్తాం, వింటాం, గ్రహిస్తాం. అందుకు మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన డిస్ట్రిబ్యూట్స్ను యేసు నామమున లయపరిచి శప్పించి బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవారు ఎవరు? కీర్తనల భాగంలో మనం చదువుకున్నట్టుగా మన దేవుడే అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తున్నారు. అసలు అరచుచుండు పిల్ల కాకులు అరుస్తున్నాయి, దానినే దేవుడు వాక్యంలో మొర్ర పెడుతున్నాయి అని వ్రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు అరుచుచుండు పిల్ల కాకులు అంటే కాకి యొక్క పిల్లల్ని పిల్ల కాకులు లేదా కాకి పిల్లలు అంటారు, అవునా? అయితే ఈ కాకి పిల్లలు అరవడం మనకు తెలుస్తుంది, కానీ ప్రభు వాక్యములో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు కాకి పిల్లలు ఎవరికి మొర్ర పెడుతున్నాయి? దేవునికి. ముక్కోటి దేవతలు అన్న వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్నారే, వాళ్ళలో ఏ ఒక్కరికైనా మొర్ర పెడుతున్నాయా పిల్లకాకులు అంటే? లేదు. నేను ఒక విషయం విన్నాను. ఆ విషయంలో బైబిల్కి అసలు మూలాలు లేవంట. బైబిల్ అంట, లేకపోతే క్రైస్తవ్యం అనేటువంటి మతం ఫ్రాడ్ అంట, ఫేక్ అంట. నేను అంటాను, ఇది మతం కాదు. మతం అని కొట్టుకు చచ్చిపోతున్నారు, కానీ ఇది మతం కాదు. అందుకే దేవుడు నేనే మార్గం అన్నాడు, కానీ నేనే మతం అనలేదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు నేనే మార్గం. దేనికి మార్గం? నిత్య జీవానికి మార్గం. మానవుని జీవించడానికి కారణము దేవుడు. ఈ లోకములో మనిషి చనిపోయిన తర్వాత జీవింపజేయడానికి కారణం ఆ దేవుడే కనుక, ఆ దేవుడే జీవింపజేయడానికి వాక్యం అనే సత్యం అనే మార్గంగా మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనే మనకు మార్గము. ఈ మార్గములో నడిపించేదే సత్యం అనేటువంటి వాక్యము. ఈ సత్యమనే వాక్యము ద్వారా ఈ మార్గములో మనం నడిచినప్పుడు నిత్య జీవానికి వెళ్ళడము తథ్యము. హల్లెలూయా. దేవుడు అన్నవాడు పరలోకమందున్నాడు. దేవుడు అన్నవాడు నిత్య రాజ్యములో ఉన్నాడు, నిత్య జీవములో ఉన్నాడు. కాబట్టి నిత్యము జీవింపజేయువాడు దేవుడు, మనము యుగయుగాలు జీవింపజేయవాడు దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకానికి మార్గంగా, సత్యంగా, జీవంగా వచ్చాడు. అదే ఈ మార్గం, నాట్ మతం. దేవునికి స్తుతి కలుగుగా. ఆ మార్గములో నిలబెట్టేదే వాక్యం. ఆ వాక్య సారాంశం యొక్క సత్యమే నిత్య రాజ్యానికి బాట.
దేవునికి స్తుతి కలుగుగాక. దీనికి మూలాలు లేవా? ఇది ఫ్రాడ్డా? ఇది ఫేకా? అరుచుచుండు పిల్ల కాకులు ఎవరికి మొర్రపెట్టాయి? సృష్టికర్తకు మొర్రపెట్టాయి. ఆ సృష్టికర్తే దేవుడే అరచుచుండు పిల్ల కాకుల మొర్ర ఆలకించి వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. అసలు దేవుడు మానవులని తమ స్వారూప్యంలో తన పోలికలో చేసుకుంటే అదే దేవుడు ఆకాశ పక్షుల్ని, పశువుల్ని, మృగాలను నోటి మాట ద్వారా చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మనుష్యులను శ్రేష్ఠులుగా ఎంచాడు దేవుడు. పశుపక్షాదుల కంటే, మృగాల కంటే, సమస్తము కంటే దేవుడు మానవుణ్ణి శ్రేష్టంగా ఎంచితే, శ్రేష్టముగా ఎంచబడినటువంటి మానవుడు నిజ దేవుణ్ణి ఎరగక దౌర్భాగ్యుడైపోయాడు. ఈ దినాన నిజ దేవుణ్ణి ఎరగగలిగేటువంటి భాగ్యములో మనం ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత మరియు భాగ్యము. ప్రభువు యందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే నిజ దేవుడు యొక్క దైవత్వాన్ని మనము ఎరిగాం, మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ దేవుడు వాక్యంలో అరచుచుండు పిల్ల కాకులకు దేవుడు ఎవరో తెలిసింది. అరచుచుండు పిల్ల కాకులు ఎవరికి మొర్ర పెట్టాలో తెలిసింది. ఆ మొర్రకు ప్రత్యుత్తరం ఎవరు ఇవ్వగలరో తెలిసింది. ఎవరు ప్రత్యుత్తరాన్ని ఇచ్చి అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చారో వాటికి తెలిసింది. కానీ ఇదేనా దేవస్వరూపములో పోలికలో పుట్టబడినటువంటి మనుష్యుడికి జ్ఞానం ఎక్కువైపోయి నడినెత్తికి ఎక్కేసి పిచ్చి దేవుడు లేడు, దేవుడు అన్నవాడు ఒక్కడని చెప్తుంటే క్రైస్తవ్యం తప్పు, మాకు అక్కడే తలపోడు వస్తుంది. ఒక్కడనకూడదు, మీరు ఎంతమంది అనాలి? దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా, దేవతలకు పైగా ఆయన దేవుడు. దేవుళ్ళు ఉన్నారంటే లేరు, దేవతలు ఉన్నారంటే ఉన్నారు. ఆ దేవతలకు పైగా ఒకడున్నాడు దేవుడు. ఆ దేవుడే నిజ దేవుడు, సృష్టికర్త. అరచుచుండు పిల్ల కాకులు మొర్ర పెడుతుంటే ఆ మొరను ఆలకించేటువంటి దేవుడు. ఈ దేవుడు నిజ దేవుడు కాబట్టి మానవుని మొర్రే కాదండి, ఆయన సృష్టించుకున్న పక్షుల మొరను, పశువుల మొరను, మృగాల మొరను కూడా ఆలకించగల సమర్థుడు. ఆయన దేవుడు కాబట్టే కొన ఊపిరి మొరణాలకించగలడు, హృదయ అంతరంగపు మొరణాలకించగలడు, మూలుగుల మొరణాలకించగలడు, మనస్సు యొక్క మొరణాలకించగలడు, రక్తం యొక్క మొరణాలకించగలడు, పాపం యొక్క మొరణాలకించగలడు. ఆయన ఎవరో తెలుసా? మూలాలు లేవని నువ్వు అంటున్నావు, మూలాలు ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఆది యందు వాక్యం ఉండేను, ఆయన ఆది. హల్లెలూయా, ఆ ఆదే వాక్యం. హల్లెలూయా, ఆ వాక్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు ఏముంది? ఆ వాక్యం ఎవరు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా సత్శరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమైన వాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడు, మనము సేవిస్తున్నటువంటి నిజ దేవుడు, గనుడు, గొప్పడు, ఈ లోకము తర్వాత నిత్య రాజ్యమును అనుగ్రహించగల నిజ దేవుడు, నాట్ అబద్ధ దేవుడు. హల్లెలూయా. బంగారం ఉంది, నకిలీ బంగారం కూడా ఉంది. నకిలీ బంగారాన్ని చూచి మురిసిపోతూ నీకు అక్కర వచ్చినప్పటికీ గంగావతికి వెళ్ళి ఈ బంగారం అమ్మేస్తానన్నావు అనుకో, సిగ్గు, అవమానం, అపహాస్యం, నీ యొక్క ఆశ భగ్నం, భంగం, ఒట్టి చేతులతో తిరిగి రావాలి నువ్వు, తప్పదు. అదే నిజమైన మేలిమి బంగారం నీ దగ్గర ఉంటే, సపోజ్ ఆ మేలిమి బంగారాన్ని ఇక్కడే కాదు, గంగావతే కాదు, ఎక్కడికైనా పట్టుకెళ్తే కళ్ళకు అద్దుకుని తీసుకుంటాడు. నీ ఆశ భగ్నము కానేరదు. ఈ రోజున నిజ దేవుడు నజరేయుడైన యేసయ్య నీ ఆశను భగ్నము చేయక నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట, అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చుచున్నది ఎవరు? ఇంకా కొంచెం పైకి వెళితే 39 నుండి నేను చదువుతాను. యోబు గ్రంథము 38వ అధ్యాయం 39. ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడుదువా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు
తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడేవాడు. ఇక్కడ ఈ మాటలో మనం పశువులను చూడగలుగుతాం, ఈ మాటలో మనం మృగాలను చూడగలుగుతాం, ఈ మాటలో మనం పక్షులను చూడగలుగుతాం. అంటే టోటల్గా ప్రభు ప్రశ్నిస్తున్నారు, ఆడసింహానికి వేటను సిద్ధపరిచిన వాడు ఎవడు? ఎవడు? తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటికి ఆకలి తీరుస్తావా? తిండి లేక తిరుగులాడుచున్నటువంటి కాకి పిల్లలు ఎవరికి మొరపెడుతున్నాయి? ఎవరు వాటి ఆకలి తీరుస్తున్నారు? 147 అధ్యాయం 9వ వచనంలో అక్కడ పశువుల గురించి రాయబడి ఉంటుంది. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ 3 సందర్భాలు మనం చూస్తాం. పశువులు కానీ, మృగాలు కానీ, పక్షులు కానీ, ఈ సృష్టికి కర్త బైబిల్ దేవుడు కాబట్టే, నువ్వు నేను సేవిస్తున్న దేవుడు కాబట్టే ఆ దేవునికి మొర్ర పెట్టడం తెలిసింది, కానీ దేవతలకు మొర్ర పెట్టడం వీటికి తెలియలేదు. ఏ దేవునికి మొర్ర పెట్టాయో వెంటనే ఆ దేవుని యొద్దకు మొర్ర వెళ్ళిపోయింది కాబట్టే అవన్నీ సుభిక్షంగా ఆహారం తినగలుగుతున్నాయి. ఇప్పుడు ఈ మాటను బట్టి అన్వయించుకుంటే సింహాల దేవునికి మొర్ర పెట్టవండి, అరచుచుండు పిల్ల కాకులు యొక్క స్వరం దేవునికి మొర్ర అయితే సింహముల యొక్క గాండ్రింపు దేవునికి మొర్ర కదా? మొర్ర కదా? పశువుల యొక్క అంబా అనే కేక దేవునికి మొర్ర కాదా? ఆ స్వరం యొక్క భావమును దేవుడు వినగలడా లేదా? ఎందుకు? వాటిని సృష్టించిన వాడు దేవుడు కాబట్టే ఆ దేవుడికే మొర్ర పెట్టడం వాటికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పక్షులు, పశువులు, మృగాలు ఎవరికి మొర పెడతాయి? సృష్టికర్త ఏకైక దేవునికి. ఇప్పుడు వాటికి ఆహారం ఇస్తున్నది ఎవరంట? పశువులకు, అరుచుచుండు పిల్ల కాకులకు, మృగాలకు ఆహారం ఇస్తున్నది ఎవరు? మనకిస్తున్నది ఎవరు? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు ఏమన్నారు? ఆకాశ పక్షులు చూడుడి. ఒకసారి చూడండి అయ్యా, చూడండి ఒకసారి. ఆల్రెడీ చూసామండి, అయితే వినండి. అవి విత్తవు, మన ఊళ్ళగా నేలను దున్నవు, సేద్యపరచవు. అవి విత్తవు, విత్తనాలు వేయు. అవి కోయవు, మొలకెత్తిన తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత కొడవళ్ళు ఇచ్చుకున్నవి కోయవు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏ గొడాం కూడా వాటికి లేదు. అయినను వాటిని పరలోకపు తండ్రి పోషించుచున్నాడు. హల్లెలూయా. ఈ పరలోకపు తండ్రి నిజ దేవుడు కాబట్టి వాటిని పోషిస్తున్నాడు. ఆ పరలోకం కోసమే క్రైస్తవులు పడిగాపులు పడతారు. ఆ పరలోక దేవుణ్ణి కలుసుకోవడానికే క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఇప్పుడు చెప్పు, పరలోకపు దేవుడు నిజమైన దేవుడా కాదా? హల్లెలూయా. మనం యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తాం? పరలోకం చేరడానికి. ఆయనే మార్గం, సత్యం, జీవం అని ఎందుకన్నాడు? పరలోకానికి చేర్చడానికి. ఇప్పుడు పరలోకమందున మీ తండ్రి వాటిని పోషించుట లేదా? మీరు వారి కంటే శ్రేష్ఠులు కాదా? అంటే పరలోకపు తండ్రి ఎవడొక్క మాట చెప్పినా, మనుష్యులు ఎంతమంది ఉన్నామండి, అన్ని ఉండవండి పక్షులు, అన్ని ఉండవండి పశువులు, అన్ని ఉండవండి మృగాలు అనుకోకండి. లేకపోతే మనుష్యుల యొక్క సంఖ్య ఎంతో పశువుల యొక్క సంఖ్య అంతే. నువ్వు ఒక్కరి దానిలో కూర్చుంటావు, 10 కాకులు వచ్చి తింటాయి. ఇక్కడ నువ్వు ఉన్నదాన్ని ఒక్కదాని, ఇక్కడ అక్కడ 10. ఒక కోతును కొట్టలేవు. నువ్వు ఒక్కరిదాను ఇక్కడ ఏదో ఆరబెట్టుకుంటే దండొచ్చి దిగుద్ది అక్కడ. వీటన్నిటిని పోషిస్తున్న వారు ఎవరు? వాటికంటే శ్రేష్ఠులు ఎంచిన వారు ఎవరు? మనల్ని. ఎస్, నిశ్చయముగా వారు మనల్ని పోషించరా? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని అన్యజనులు వాటి కొరకు పడిగాపులు పడతారు. మీ పరలోకపు తండ్రికి తెలియను మీకు ఏది కావలియునో. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి వెతకండి. జస్ట్ ఇప్పుడు దేవుని వాక్యంలో మనుష్యులని శ్రేష్ఠులుగా ఇచ్చాడంట దేవుడు. వీటికంటే, పశువుల కంటే, పక్షుల కంటే, మృగాల కంటే, టోటల్గా ఆయన సృజించిన సర్వ సృష్టి కంటే
ఈ సృష్టిలో తన స్వరూపంలో తన పోలికలో చేయబడినటువంటి నిన్ను నన్ను శ్రేష్ఠులుగా దేవుడించాడు. హల్లెలూయా. ఆయన దృష్టిలో మనం శ్రేష్ఠులు. అవునా? లాస్ట్కి వెళ్ళేటప్పటికి మనకు అర్థమవుతుంది వాక్యం అంతా. లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఆయన మనల్ని శ్రేష్ఠులు అనుకుంటున్నారు. అయితే మనల్ని శ్రేష్ఠులమా కాదా, అసలు శ్రేష్ఠులు అని ఆయన అనుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనేది టోటల్గా మనకి చివరికి అర్థమవుద్ది. ఈ వాక్య భాగమును దేవుడు మన ముందు ఉంచబోతున్నారు. మనల్ని ఎలా నడిపించబోతున్నారు ఆయన ఇష్టం. ఎన్ని వారాలు నడిపించబోతారో, ఈ వారంలో ఫినిష్ చేస్తారో ఆయన ఇష్టం. మీరు మాత్రం జాగ్రత్తగా వినడమే మీ పని. ఆయనకు లోబడి ఉండడం నా పని. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేస్తే దేవుని వాక్యంలో ఆకాశ పక్షులు, చతుష్పాద జంతువులు, మృగములు, పశువులు, వీటన్నిటికీ సృష్టికర్త ఎవరో తెలుసు. తెలియదనడానికి వీలు లేదు. మీ పశువుల దగ్గరికి వెళ్ళి మన సృష్టికర్త ఎవరంటే అంబే అంటది. అది నీకు దాని భాష తెలియదు, కానీ వాటికి దేవుడు తెలుసు. వాటి స్వరం దేవుడు వినగలడు. తగిన ఫలం వాటికి అనుగ్రహించగలడు. హల్లెలూయా. అందుకే అరుచుచుండు పిల్ల కాకలకు ఆహారం ఎలా వస్తుంది? ఇప్పుడు ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. దేవుడు వాటికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి అవి చక్కగా సంపాదించుకుంటున్నాయి, తింటున్నాయి. ఇప్పుడు అరచుచుండు పిల్ల కాకులు అంటే ఇంకా గూడులో ఉండేటువంటి కాకులు. ఇప్పుడు సింహపు పిల్లలు, గుహలో ఉండేటువంటి పిల్లలు. మరి వీటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? దేవుడే. దేవుడే. ఎలా పెడుతున్నాడు? ఎలా పెడుతున్నాడు? ఎలా పెట్టిస్తున్నాడు? హల్లెలూయా. వాటిని నడిపిస్తున్నది ఎవరో? కాకి మామూలుగా ఆహారం తినేద్దండి. పిల్లలు పుడితే మాత్రం అండి ఆహారం సంగ్రహించి సేకరించి గూడు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న అరచుచుండు పిల్ల కాకులు నోళ్ళల్లో పెట్టడం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. అలాగా పిల్లల్ని పోషిస్తున్నది ఎవరు? కాకుల్ని కానీ, కాకి పిల్లల్ని కానీ, సింహాలను కానీ, పులుల్ని కానీ, వాటి పిల్లల్ని కానీ పోషిస్తున్నది ఎవరు? దేవుడే. అంటే సృష్టికర్త వాటిని సృష్టించినటువంటి దేవుడు వాటి మీద బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి మొర్ర పెట్టకుండా లేవు. సృష్టికర్తగా అవి మొర్ర పెడుతున్నాయి. తద్వారా దేవాది దేవుడు సృష్టించినటువంటి వాటికి సమస్తమును సమకూర్చి పెడుతున్నారు కాబట్టే అవి జీవించగలుగుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు చెప్పండి. మనము సేవిస్తూ ఆరాధిస్తున్న దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఎంతవరకు కూడా మన స్వరాలు తెరిచి చప్పట్లు కొట్టి ఎంత కష్టమైన దేవుడు పాదాల యొద్ద మనము చేసినటువంటి ఈ ఆరాధన యొక్క స్వరం వ్యర్థమా? ప్రయాస వ్యర్థమా? ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే నిజ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన దగ్గర నిజమైన బంగారం ఉందే. ఎప్పటికైనా మనం ధనవంతులమే. ఆ బంగారం మనల్ని సిగ్గుపరచదు, మన నమ్మకాన్ని ఒమ్మిచేయదు, మన విశ్వాసాన్ని ఘనపరుస్తుంది తప్ప ఘనహీనంగా మార్చదు. మన తల పైకి ఎత్తుతుంది తప్ప మన తలను కిందకు దించదు. ఎందుకంటే మన నిజ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం ఏం చేసినా దేవుడు ఆయన సముఖంలో రాసించుతాడు. ఏది వ్యర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు పక్షుల గురించి, మృగాల గురించి, పశువుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండంలో 24వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎలియాజరును మనం చూడగలుగుతాం. ఆ అబ్రహాము యొక్క పశువులు అనబడేటువంటి వాటిలో ఒంటెలను కూడా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ ఒంటెలు ఎక్కడ నివసిస్తాయి? ఎడారుల్లో నివసిస్తాయి. కానీ అబ్రహాము దగ్గర కొన్ని ఒంటెలు నివాసం చేస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగు. ఈ ఒంటెలకు అబ్రహాము సృష్టికర్తకు ప్రార్థన చేయడం నేర్పాడు. ఈ ఎలియాజరు అనబడేటువంటి
దాసునికి కూడా అబ్రహాము ప్రార్థన చేయడం నేర్పాడు. అసలు అబ్రహాము ఎవరు అంటే అన్యజనుడే, కానీ దేవుడు మహాకనికరం అబ్రహాం మీద ఉంది కాబట్టి అబ్రహాము దేవుని పిలిచాడు. దేవుడు పిలిచినటువంటి ఆ మాటను అబ్రహాము నమ్ముకున్నాడు. అది మొదలుకొని దేవుడు సృష్టికర్త, అబ్రహాము దేవుడయ్యాడు. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని ఆయన దేవుడే, ఆది నుండి ఆయన దేవుడే, సృష్టిని సృష్టించిన దేవుడే, అన్యజనుడైన అబ్రహామును సృష్టించిన దేవుడే. కానీ అబ్రహాముకి నిజ దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ నిజ దేవుడు యొక్క స్వరం విని స్వరాన్ని వెంబడించినప్పుడు ఇప్పుడు ఆ నిజ దేవుడైన సృష్టికర్త అబ్రహాము దేవుడయ్యాడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడతాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. వీళ్ళందరూ నిజన్లు కదా. వీళ్ళందరినీ పుట్టించింది ఎవరు? ఆదిలో దేవుడే. కానీ ఆ ఆదిలో పుట్టించిన ఆ నిజ దేవుడు వాళ్ళను సృష్టించుకున్న నిజ దేవుణ్ణి వారు ఎరగకున్నప్పుడు కనికర పడినటువంటి నిజ దేవుడు నేనే దేవుడునని వాళ్ళకు రుజువుపరుచుకుంటే అద్భుతంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయ్యాడు. హల్లెలూయా. నేటి దినాన కూడా మన జీవితంలో ఆయన ఎరగని వారమై ఉన్నాం. ఆయనే మనల్ని సృష్టించారు, కానీ ఆయనే మనల్ని సృష్టించారనేటువంటి సంగతిని ఎరగకున్నప్పుడు అబ్రహామును కనికరించిన దేవుడు నేటి దినాన నిన్ను నన్ను కనికరించాడు. కాబట్టే ఆయన మన ఎదుట ఆయన మార్గాన్ని ఉంచినప్పుడు ఆయన మార్గములోనికి మనం వచ్చాం. కాబట్టి ఈ దినాన నీ దేవుడు నా దేవుడు అయ్యాడు. ఆయన పక్షపాతము లేనివాడు. సంగమా, ఈ దినాన మన దేవుడు ఎవరో? సృష్టికర్త. మన దేవుడు సృష్టికర్త, బైబిల్లో ఉన్న దేవుడు. అబ్రహాము ఎప్పుడైతే తమ దేవుణ్ణి ఆ మార్గమును గైకుంటూ బ్రతుకుతున్నాడో అబ్రహాము దేవుడుగా ఆయన పరిచయం అవుతున్నారు. హల్లెలూయా. అబ్రహాము తన దేవుని ఎరిగి ఉన్నాడు, అబ్రహామును తమ దేవుడు ఎరిగి ఉన్నాడు. అప్పటి నుంచి అబ్రహాము తమ దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు. తమ దేవుణ్ణి గ్రహించుకోవడం నేర్చుకున్నాడు. తమ దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, మహత్యాన్ని, మహిమను అనుభవించడం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి అతని దగ్గర ఉన్నటువంటి పశువులు మొదలుకొని అతని దగ్గర ఉన్నటువంటి పనివాళ్లకు సహితము నిజ దేవుణ్ణి పరిచయం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. పరిచయం చేస్తున్నప్పుడు అతని దగ్గర ఉన్న దాసులు మోకరించాలి, అతని దగ్గర ఉన్నటువంటి పశువులు కూడా మోకరించాలి. ఆ పశువుల్లో ఒక తెగ రాయబడిందనమాట, ఒంటెలు. అబ్రహాము వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత తన ఏకైక వాగ్దాన పుత్రుడు అనబడేటువంటి ఇస్సాకుకు వధువును తీసుకురావాలనుకున్నప్పుడు దైవ చిత్తానుసారంగా ఈ కనానీయుల్లో, ఈ అన్యజనుల్లో ఎవరిని నేను చెయ్యను. అబ్రహాము అన్యజనుడు కదా, ఎస్ అన్యజనుణ్ణే. కానీ ఈ దినాన దేవుడు నన్ను ఆయన దైవత్వాన్ని కనుపరిచి అన్య జనాంగములో నుండి నన్ను వేరుపరిచాడు. హల్లెలూయా. ఈ రోజున మనం అన్యజనులమే, అక్కడ నుండి మనల్ని వేరుపరిచాడు. అన్యజనులమే, ఆయన ఎరగని వాళ్ళం, కానీ ఆయన ద్వారానే సృజించబడిన వాళ్ళం. హల్లెలూయా. ఒకప్పుడు మనకు విషయం తెలియదు, కానీ ఈ దినాన విషయం తెలిసేలాగా మనల్ని నడిపించాడు. ఈ రోజున నిజ దేవుడు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు అన్యజనులు అంటున్నారు? దేవుని యొద్దకు వచ్చినప్పటికీ దేవుడి యొక్క మార్గం తెలిసింది అబ్రహాంకి. అన్యజనుల మార్గము దేవుని మార్గం కాదు కాబట్టి అన్యజనులలో నుండి వేరుపరిచి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గమే వాక్యం అనబడేటువంటి ఈ మార్గం. హల్లెలూయా. ఆ వాక్యం అనబడేటువంటి దేవుడే ఆయన నడిపించడం ప్రారంభించాడు. కాబట్టే ఆయన అన్నాడు, అన్యజనులలో ఎవరిని నువ్వు చేసుకోవద్దు, నీ తండ్రి ఇంటి వారిని దగ్గరికి నువ్వు పంపించు అని ప్రభు ప్రత్యక్షత ఉంది. కాబట్టి ఆయన తండ్రి ఇంటి వారి వద్దకు పంపాడు. హల్లెలూయా. తండ్రి ఇంటి వద్దకు ఎవరెవరినో పంపారంటే మన ఎలియాజర్ను, అలాగే ఒంటెలను పంపాడు.
ఎలియాజరు దైవాత్మ సంభూతుడుగా దేవుని చేత నడిపింపబడుతున్నాడు. ఒక బావి యొద్దకు చేరుకున్నాడు. చేరుకుంటే అక్కడ రాయబడిన మాట, ఒంటెలను మోకరింపజేసి. ఆ మాటను చదువుకుంది. ఆదికాండము 24వ అధ్యాయము. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు తాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందును. 24వ అధ్యాయం 11 నుండి 32 వచనాలు మనం చూస్తే, 11 చదువుతున్నాను. సాయంకాలమందు, అంటే దానికంటే ముందు చదువుతున్నాను 11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదో కొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. ఇప్పుడు ఒంటెలను మోకరింపజేసి అంటే ప్రార్థన చేయుటకు ఒంటెలను మోకరింపజేసి, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటెలు చేసింది ఏంటి? ప్రార్థన చేశాయి. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన భాషలో ఆయనకి మొర్ర పెడుతుంటే, ఒంటెలు తమ భాషలో దేవునికి మొర్ర పెడుతున్నాయి. ఏమని మొర్ర పెడుతున్నాయంటే, ఈ ఎలియాజరు ఏదైతే మొర్ర పెడుతున్నాడో ఎగ్జాక్ట్గా తమ భాషలో అవి మొర్ర పెడుతున్నాయి. ఇప్పుడు ఒంటెలు ఎవరికి మొర్ర పెడుతున్నాయి? దేవాది దేవునికి మొర్ర పెడుతున్నాయి. ఈయన ఏమని మొర్ర పెడుతున్నాడు? బావి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇక్కడికి చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. ఏ అమ్మాయి అయితే నీళ్ళు ఇమ్మని అడుగుతానో ఆ అమ్మాయి నాకు మాత్రమే కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తే ఆమె నా యజమానుడికి కోడలు అని నువ్వు నన్ను నడిపిస్తున్నావని నేను నమ్ముతాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ప్రార్థన ఏం చేశాయి? ఒంటెలు కూడా అదే ప్రార్థన చేశాయి. అంటే ఇప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి, ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశములో నుండి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ఒంటెలను ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఒంటెలను మనం ఏం చేద్దాం? ధ్యానం చేద్దాం. ఇప్పుడు అబ్రహాము యొక్క దాసుడు మోకరింపజేసి ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన ప్లస్ ఒంటెల యొక్క ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? నిజ దేవుడు యొద్దకు వెళ్ళింది. కాబట్టి నిజ దేవుడు వెంటనే ఆ ప్రార్థనకి ఏమిచ్చారు? ఫలం ఇచ్చారు, జవాబిచ్చారు. అక్కడికి చాలామంది స్త్రీలు వచ్చి ఉండొచ్చు. ఆ స్త్రీలలోనే దేవుడు ఉద్దేశ్యములో ఇస్సాకుకు సాటైన సహకారంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రెబెక కడవెత్తుకుని వచ్చింది. ఆమె గురించి రాయబడింది, ఆమె చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. హల్లెలూయా. దేవుడు అందుకే ఆమె దగ్గరికి పంపాడు. అంటే అనాదిలో దేవుడు ఇస్సాకు కొరకు సాటిన సహకారాన్ని రెబెకను సిద్ధపరిచించాడు. అందుకనే దేవుడు ఈ ఎలియాజరు ఒంటెలకు ముందుగా నడుస్తున్నాడు. ఎలియాజరే కాదు, ఎలియాజరుతో కూడా కొంతమంది మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు ఒంటెలు కూడా వచ్చాయి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఎప్పుడైతే రెబెక వచ్చిందో ఈయన అడుగుతున్నాడు, అమ్మా నీళ్లు చేది ఇవ్వు. ఆమె అందే, నీకే కాదయ్యా, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తాను. హల్లెలూయా. మన దేవుడు మహత్య మహిమలు కలిగిన దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఏమని ప్రార్థన చేశాడు? ఏ రుజువు అడిగాడు? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేనిని ఎలియాజరు దేవుని ఎదుట ఒక సూచనను అడిగాడో ఆ సూచనకు అనుకూలముగా రెబెకను దేవుడు నడిపిస్తున్నాడు. అడ్రస్ ఏం చెప్పలేదు అబ్రహాం, పేరు చెప్పలే. నా బంధువుల యొద్దకు వెళ్ళు. ఎంతమంది ఉంటారు బంధువులు? అందుకేనండి మన దేవుడు కార్యము సఫలపరుచు దేవుడు, కార్యసిద్ధి కలుగుజేయి దేవుడు. మన దేవుడు ఎలా నడిపిస్తున్నాడండి? ఒంటెలను, దాసులను, పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును
ఆయనే అదృశ్యుడిగానే ఉన్నాడు కానీ అతీతంగా నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థన చేశాడో ఉన్నదన్నట్టుగా ప్రార్థనని వినగలిగే దేవుడు కాబట్టి మన దేవుడు ఆ సూచనను ఉన్నదన్నట్టుగా జరిగిస్తున్నాడు. ఆయన అన్నాడు, ఎవరైతే నీళ్లు ఇమ్మన్నప్పుడు ఇచ్చి ఒంటిలోకి కూడా వేస్తానంటారో ఆమె నా యజమానుడికి కోడలు, నా యజమానుడి యొక్క భార్య అని ప్రార్థన చేస్తే, ఒంటిలో కూడా మోకరించి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరకు వెళితే ఒంటెల ప్రార్థన దాసుని యొక్క ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు క్రియ చేయడం ప్రారంభిస్తే కడవ చేతబట్టుకుని చాలామంది వచ్చారు. కానీ ఎగ్జాక్ట్గా ఎవరిని అడగాలో వారిని అడిగాడు. ఆమె ఏం చేస్తుందంటే, నీకే కాదయ్యా నీ ఒంటిలో కూడా నీళ్లు చేది పోస్తాను. నీళ్లు చేది పోయడమే కాదు, అమ్మా మీ ఇంటి దగ్గర బస చేయడానికి ఏమైనా ఉంటుందా అంటే ఆమె ఎక్కువ ఫోకస్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఒంటెలకి గడ్డి ఉంది, మేత ఉంది, మా దగ్గర చాలా ఉంది. హల్లెలూయా. ఒంటెల గురించి కూడా మాట్లాడుతుంది ఆవిడ. ఎక్కువ ఒంటెల గురించే ఉంటుంది అక్కడ, ఒంటెల గురుండే. ఏమంటే మనకు ఎవరైనా భోజనం పెడతారంటే ఒక్కొక్క పిల్లని తీసుకెళ్తే దీన్ని ఎందుకు తీసుకొచ్చారనుకుంటారు ఖచ్చితంగా. మన ముద్దుల కుక్క పిల్లని తీసుకెళ్తే వీళ్ళకే దండగా, ఆయన ఏదో బంధువులు కాడు పెడతాం కానీ వాళ్ళకి ఊపించుకుంటూ వచ్చారు కుక్క పిల్లని, దీనికి ఎవడు ఎడతాడు అనుకుంటారు. అలాంటిది చుట్టరకం కోసం అంటే మనుష్యులే కాకుండా పశువులు కూడా వస్తే రెబెక్క ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. ఆది కాండము 24వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలో తాగున మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఆ మనుష్యుడు ఆమె తేరు చూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలనని ఓరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు 1/2 తులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియాలను తీసి, నీవు ఎవరు కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అనేను. అందుకామె ఏమందో చూడండి. అందుకామె, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతీయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవనగా. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది? మా యొద్ద చాలా గడ్డి. మనుషులు తింటారండి గడ్డి? మేత మనుషులు తింటారా? రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎస్, ఒంటెల గురించి మాట్లాడు. నువ్వే ఒప్పుకోదు ఒంట్లు పట్టుకుని ఏ సీతగారింటికి వెళ్ళావు, చుట్టం ఆవిడ మనకి 10 ఒంట్లకి ఇస్తారు. ఆవిడ ఏదో మనకి ఏదో బెడ్ ఏది ఇస్తారు, మనకి ఏదో ఊట పెడతారు. 10 ఒంట్లకి కూడా స్థలం ఇస్తారా? ఫుడ్ బెడ్ ఇస్తారా 10 ఒంట్లకి? కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. ఆయన ఏమడుగుతున్నారు చూడండి, వెనకతల ఆయన ఏమడుగుతున్నారు? నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా? మేమంటే మనుషులు, మేమంటే వాళ్ళు మనుషుల పశువులా? మరి మాకు స్థలం ఉన్నదా అన్నారు. మా ఒంటెలకు స్థలం ఉందా అన్నాడా? కానీ ఆమె మాట్లాడుతూ మీ కూడా పక్కన పెట్టి ఒంటెలకు స్థలం ఉంది, ఒంటెలకు మేత ఉంది, ఒంటెలకు గడ్డి ఉంది. మనుష్యులు శ్రేష్ఠులా, పశువులు శ్రేష్ఠులా? ఎక్కడికైనా మనం దేన్నైనా తీసుకెళ్తే మనకే మంచి ఫుడ్ బెడ్డ పెడతారా, అట్లకి ఫుడ్ బెడ్డ పెడతారా? మరి ఎందుకు రెబెక్క ఇక్కడ ఇలా మాట్లాడుతుంది? అర్థం ఉంది, పరమార్థం ఉంది.
హల్లెలూయా. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నది అనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగా యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రెబెకాకు లాబానును ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలపట ఉన్న ఆ మనుష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కంబిని తన సహోదరి చేతులకు నా కడియములను చూచి, ఆ మనుష్యుడు ఎలాగూ నాతో మాట్లాడనని తన సహోదరి అని రెబెకా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని వద్దకు వచ్చెను. అతడు ఆ బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిన నిన్ను. ఇక్కడ కూడా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినను. ఈ ఒంట్లు మామూలు ఒంట్లు కాదండి, మోకరించే ఒంట్లు. ఏ ఒంట్లు? అసలు మామూలుగా మనుష్యులు పశువుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులైతే మోకరించేటువంటి ఒంటులు దేవుడికి చాలా శ్రేష్టంగా ఉన్నాయి. మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి అర్థమవుద్ది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి, మొట్టమొదటగా వేటి గంతలు విప్పాడు? లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డి మేత కాళ్ళు కనుక్కుంటకు అతనికి అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంతవరకు చాలు మనకి. ఇప్పుడు ఒంటెలకు ప్రియారిటీ చాలా ఉంది ఇక్కడ. ఎందుకంట? అబ్రహాము ఇంట నుండి ఒంటెలివి, అబ్రహాముతో మోకరించేటువంటి అనుభవం కలిగినటువంటి ఒంటెలు. అంటే మామూలుగా దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి పశువులు కంటే లేకపోతే ఘనమైనటువంటివి ఇవి. హల్లెలూయా. ఎందుకు ఈ ఘనతను సంపాదించుకున్నాయంటే అబ్రహాము ఇంట ఉండుటను బట్టి. ఎడారిలో ఉన్న ఒంటెలు కాదు ఇవి. ఎడారుల్లో ఉన్న ఒంటెలకు కూడా దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఆత్మీయుడైన అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒంటెలకు మరీ శ్రేష్టంగా సమకూరుస్తాడు. హల్లెలూయా. అంటే అవి మొర్ర పెట్టేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒంటెలు తన తినే తిండి త్రాగే నీరు కోసం ఆలోచించుకోలేదు. ఆ ఒంటెలకు తెలుసు, నా సృష్టికర్తకు తెలుసు నన్ను పోషించడం. హల్లెలూయా. అందుకే అక్కడ మోకరింపజేసినప్పుడు ఎలా అయితే అబ్రహాము యొక్క సేవకుడు ప్రార్థన చేస్తున్నాడో ఎగ్జాక్ట్గా అలా ప్రార్థన చేశాడు. అసలు మనుషులతో చెప్పాడు, మీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను, అయితే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకడని మనుషులు చెప్తే, ఈ రోజున మనుషులు అలా ఉన్నారో లేదో తెలియదు కానీ సృష్టికర్త ఎదుట ఒంటెలు అనబడేటువంటి పశువులు మొదట ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన చిత్తం కొరకు ప్రార్థించేటువంటి అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా అర్థమవుతుందా? ఇందులో చాలా ఉందండి, లాస్ట్కి వెళ్ళేటోడు విడదీద్దాం. మనమే కనుక ఆ సిచ్యువేషన్లో అయ్యి బాబా యజమానులతో వెళ్తున్నాను, లేకపోతే ఓ పాస్టర్ గారితో వెళ్తున్నాను, ఒక విశ్వాసిగా, పాస్టర్ గారికి ఫుడ్ బెడ్ బాగానే ఉంటుంది కానీ మనల్ని ఎక్కడ పాడేస్తారు? ఇప్పుడు మనకు అసలు పెడతారో పెట్టరో, అసలు మనకి ఏమన్నా బెడ్ ఇస్తారో ఎవరో, ఎన్ని ఆలోచనలు ఉంటే ఉండొచ్చు చాలామందికి ఉంటే ఉండొచ్చు. ఇక్కడ మనుష్యుల మధ్యలో మనుష్యులకు ప్రియారిటీ ఉంటుంది కానీ పశువులకి పక్షులకి మృగాలకి ప్రియారిటీ, మనుష్యులకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కానీ పశువులకి ఎక్కువ ప్రియారిటీ ఉండదండి. కానీ ఇక్కడ ఈ ఒంటెలు అనబడినవి ఒక ప్రత్యేకమైనవి. అంటే నేను చివరికి ఏం తెలుస్తానంటే పశువులే ఎలా ఉన్నప్పుడు మనుషులు ఇంకెంత ఎలా ఉండాలి అనే దానిని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇందులో చాలా ఉంటాయి. పశువులకే తన సృష్టికర్త ఎవరో తెలిసింది, పశువులకే దేవుని చిత్తాన్ని మొదట వెతకాలని తెలిసింది, పశువులకి మొదట దేవుని చిత్తాన్ని వెతికితే తర్వాత తమ తమ అవసరతను దేవుడు తీరుస్తాడని తెలుస్తుంది అన్నది నేను ఫోకస్ చేయడానికి మీతో పరిశుద్ధాత్మ ఆవేశంతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ పశువులు అనబడేటువంటి పశువులు అంటారో మరి ఏమంటారు, ఒంటెలు అనుకుందాం. ఈ ఒంటెలు అనబడినవి దేవునికి ఏం మొర్ర పెడుతున్నాయి అంటే
దేవుని చిత్తము జరగాలని మొరపెడుతున్నాయి. తన యజమానునికి భార్య దైవ చిత్తములో జరగాలని మొరపెడుతున్నాయి. తన యజమానుడైనటువంటి ఎలియాజరు ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో ప్రాణ ఆత్మ దేహాలను అక్కడే పెట్టి ప్రార్థన చేస్తున్నాయి. చుట్టంపు చూస్తలేదు, మోకరించడం మానట్లే, ప్రార్థన చేయడం మానట్లే. వాళ్ళు గోలాలది మన గోల మంది అనుకోవట్లే. ఎక్కడ గడ్డి ఉంటుందని చూస్తలే, ఎక్కడ మేత దొరుకుద్దని చూస్తలే, అసలు మనకు నీళ్ళు ఎవరెత్తారా చూస్తలే. బావేం అక్కడ ఉంది, మనుషులు చేదుకుని తాగుతారు, నేను ఎలా తాగాలా బావిలో మూతెట్టి. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒంటెలు బహుశ్రేష్టమైనవి. హల్లెలూయా. దేవుడు దృష్టికి మనుష్యులు శ్రేష్ఠులు. దేవుడే అంటాడు మీరు బహుశ్రేష్ఠులు కాదా. కానీ ఒంటెలు దేవుని బహుశ్రేష్ఠులు కాబట్టే మీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను, మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి. కానీ ఇక్కడ ఒంటెలు బహుశ్రేష్టముగా దేవుడు ఎందుకు ఎంచాడు? అవి దేవుడి చిత్తాన్ని మొదట వెతుకుతున్నాయి. హల్లెలూయా. అర్థం చేసుకోండి బాగా. దేవుడి చిత్తాన్ని ఏమి వెతుకుతున్నాయి? దేవుడు చిత్తానుసారముగానే ఒంటెలు తన యజమానుడితో కలిసి వచ్చాయి. ఎవరి కోసం? తమ యజమానుడి భార్యని వెతకడానికి తమ దాసుడితో పాటు, అంటే ఒంటెలోకి యజమానుడితో పాటు అవి కూడా వచ్చాయి. నేను ఇందాక చెప్పినట్టుగా అటు ఇటు చూడట్లే, కాన్సన్ట్రేషన్ దెబ్బ తినలేదు, నీళ్ళు కోసం చూడట్లే, మేత కోసం చూడట్లే. ఈ మనుషులు అన్న వాళ్ళకి ఆ మనుషులు చేదన్నా నీళ్లు పోస్తారు, నాకెవడ పోస్తాడు అనుకోవట్లే. దేవుని వైపుకు చూసే అవి మొర్ర పెట్టడం రాదా వాటికి? ఏ మొర్ర పెట్టించాడు అదే మొర్ర పెట్టే. కానీ ఎలియాజరా కాసేపు ఆగే కొంచెం మొర్ర పెట్టుకుంటాం. దేవుడా నీరిచ్చేవాడు నీవే, నాకు నీళ్ళు ఇవ్వా. గడ్డి మేత పెట్టువాడు నీవే, నాకు గడ్డి మేత ఇవ్వా అన్నయ్య. ఆమెననగానే ఆమెనన్నయ్య అన్నయ్య. ఇప్పుడు ఈయనకి ఆయనకి సృష్టికర్త ఎవరు? కార్యసిద్ధిని కలుగు చేయవాడు ఎవడు? ఒకే కార్యాన్ని సిద్ధి చేయగల దేవుడా, అనేక కార్యాలను ఏకకాలములో జరిగించగల సమర్థుడు మన దేవుడు. ఏకకాలములో జరిగించగల సమర్థుడు మన దేవుడు. అందుకని ఫస్ట్ ప్రియారిటీ ఒంటెలకే. రెబెకా మాట్లాడినా ఒంటెల కోసమే. కళ్ళకు గంతలు తీసి లాబాను అనబడినటువంటి వాడు ఒంటెలకే ఏం చేశాడు? వడ్డిచ్చాడు. ఆ తర్వాత వీళ్ళ గురించి రాయబడి ఉంది. ఇందులో ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే, మానవునికి సృష్టికర్త ఎవరో తెలుసు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట విని అవలంబించి ఫలించడం అనేది మనిషికి తెలియడం లేదు. కానీ ఏ ఆత్మీయ నాయకుడు అనబడినటువంటి అబ్రహాము దగ్గర పశువులుగా పిలువబడుతున్న ఒంటెలు ఉన్నాయో ఆ ఒంటెలకు ఒక్కటే తెలుసు, తన నాయకుడు ఆత్మీయుడు వాటిని ఎలా నడిపిస్తాడో, ఏ మార్గంలో నడిపిస్తాడో, యథార్థంగా ఆ మార్గంలో ఉండడం మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒంటెలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ కార్య సఫలత కొరకు వారు వచ్చారో, ఆ కార్య సఫలత కొరకు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనే మోకరించి అవి చేశాయి. అంటే మొదట దేవుని చిత్తాన్ని వెతికే కాబట్టి ఒంటెలకు దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, ఉండడానికి వసతి ఇచ్చాడు. ఎన్ని నేర్చుకోవాలి ఇప్పుడు మనం పశువుల్లో నుంచి? పాలు ఇవ్వకపోతే దడ దడ బాధేయడం తెలుసు మనకి. కొనుక్కున్నప్పుడు తిన్నంగా పని చేయకపోతే ఎలాగ అమ్మేద్దామని ప్లాన్లు వేయడం తెలుసు మనకు. మనకు సృష్టికర్త ఆయనే, ఒంటెలకు సృష్టికర్త ఆయనే. మనుషులు శ్రేష్ఠులని సృష్టికర్త చెప్తున్నారు, మనుష్యులతో చెప్తున్నారు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, ఆయన చిత్తాన్ని వెదకండి, మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. పర్టికులర్గా దేని గురించి మాట్లాడుతున్నారో? తినే తిండి గురించి, నివాసము గురించి, నీళ్లు గురించి, బట్ట గురించి మాట్లాడుతున్నారు. కానీ మనుష్యుల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మనుష్యులు జరిగించాల్సినది ఒంటెలు జరిగించి చూపాయి. హల్లెలూయా. సృష్టికర్తకు మోకరించి దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం ఎరిగాయి. దైవ చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని నెరవేర్చమని దేవుడు సన్నిధిలో ప్రాకులాడడం నేర్చాయి.
తద్వారా దేవుడు వాటి మనవును అంగీకరించి దైవ చిత్తమును నెరవేర్చుటనే కార్యాన్ని సఫలపరిచాడు. ఇక్కడ మనుష్యులకు వసతులు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, మనుష్యులు నివసించడానికి సమస్తమును కలుగు చేశారు. అంతేకాదు కానీ ఒంటెలకు తినడానికి గడ్డి మేతనిచ్చారు, నివాసం ఇచ్చారు, నీళ్ళనిచ్చారు. ఏ లోటు కూడా లేకుండా చేశారు. హల్లెలూయా. అసలు దేవుడు చెప్పినట్టుగా మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని మీరు చింతించకండి. అన్యజనులు వాటి కోసం చింతిస్తారు. మిమ్మల్ని దేవుడునైనటువంటి నేను వాటికంటే శ్రేష్టంగా పోషిస్తానని పర్టికులర్గా మనుష్యులతో చెప్తుంటే, మనుష్యులు దేవుని చేత పోషింపబడట్లేదు. ఎందుకు? దేవుని చిత్తాన్ని మొదట వెదకని కారణాన దేవుని వలన సమస్తమును సమాధానంగా సౌఖ్యంగా అనుభవించలేకపోతున్నారు. ఆయాసంతో దుఃఖముతో చాలామంది క్రైస్తవులు ఈ మాట ఏ దేవుని బిడ్డల కొరసం అయితే దేవుడు చెప్పాడో ఆ దేవుని బిడ్డల్లో చాలామంది కింద మీద కింద మీద కింద మీద పడిపోతున్నారు. దుప్పటి కప్పుకుంటున్న చలాగినటువంటి అనుభవంలో, కడుపుకు తింటున్న కడుపు నిండిన అనుభవంలో, దుడుస్తున్న సంచి చిల్లుబడినటువంటి అనుభవంలో, పెంటలోకి పోయే అనుభవంలో ఉంటే ఆ రోజున ఒంటెలు మనుష్యులకు చెప్పిన మాటను అన్వయించుకుని బ్రతికితే ఆ ఒంటెలోనే ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. పశువులు తన సృష్టికర్తను విధేయతతో వెంబడిస్తున్నాయి. కానీ శ్రేష్ఠులరా బాబు, మీరు మొదట నా వాక్యాన్ని విని గైకొని వెంబడించండి, అదే నా చిత్తం, దానికి మొదట ప్రియారిటీ ఇవ్వండి. మనుష్యులకి ఈ లోకములో ఏది కావాలో పరలోకపు తండ్రి నాకు తెలుసు, నేను ఇస్తానంటే, ప్రభా మొదట మీ చిత్తం చూసుకుంటే ఎలా నాయనా? మొదట మీ చిత్తం చూస్తే ఎలాగా? మందిరానికి ప్రియారిటీ ఇస్తే ఎలాగా? వాక్యానికి ప్రియారిటీ ఇస్తే ఎలాగా? మాకెన్నో లావాదేవీలు ఉన్నాయి, మేము చేసుకోవలసినవి ఉన్నాయి, దుడుచుకోవలసినవి ఉన్నాయి. 5 వేలతో ముద్ద నోట్లోకి రావాలంటే చాలా కథ ఉంది తప్ప, నాదా ఈ కథ అంతా నీకు తెలియదు ఏముంది, కొంచెం అడ్జస్ట్ అయిపో. తన సృష్టికర్తను ఎరిగి ఉన్నాయి. తన యజమానుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడు ఆ మార్గంలో నడవడం పశువులు ఒంటరికి తెలిసింది. ఈ దినాన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు అనబడేటువంటి దైవజనుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడు ఆ మార్గంలో నడవడం, దేవుని చేత శ్రేష్ఠులుగా చెప్పించుకోవడం చేత కానటువంటి క్రైస్తవ సమాజానికి తెలియడం లేదు. ఒక మార్గంలో నడవండి అయ్యా, దేవుని వాక్యానికి ప్రియారిటీ ఇవ్వండి, ఆయన చిత్తమును మొదట వెదకండి, ఆయనను వెదకండి, మీకేమి కావాలో పరలోకపు తండ్రికి తెలియను అంటే మొదట అవి వెతికితే ఎలాగూ నీకు తెలియదు ప్రభా, చాలా కష్టాలు వచ్చి పడిపోతాయి. నా స్టేటస్లో ఒక వృద్ధాప్య దశలో ఉన్న తల్లిది ఒక చిన్న బిట్టు పెట్టాను, ఎంతమంది చూశారు? వృద్ధ దశ ఉన్నటువంటి తల్లిని, మామ 4,000 ఇస్తున్నారు కదా, ఆదివారం ఒక్క పూటే కదా నీ ఫంక్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చు కదా. సైతానుగాడు నన్ను ఇలాగా నడిపిద్దాం అనుకుంటున్నాడా? సైతానుగాడు ఎలా నడిపిద్దాం అనుకుంటున్నాడు? ఇలా నడిపిద్దాం అనుకుంటున్నాడు. నేను అడుగుతానేంటి? ఒకవేళ ఫంక్షన్ తెచ్చుకున్నాను అనుకో, అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా తినకుండానే చచ్చిపోయాను అనుకో, ఎందుకంట అంటే ఎంత బలవంతురాలుగా ఉందో చూడండి ఆవిడ. వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళకి ఎంత అవసరం అండి? రెక్కాడితే కానీ డొక్కాడదు అనుకోవడానికి రెక్కాడే పరిస్థితి కాదు ఆవిడకి. రెక్కాడదు, మూల కూర్చుంటే ఒక ముద్ద ఎవరన్నా పెడితే కడుపు నింపుకుందామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లి. అటువంటి తల్లి దేనికి ప్రియారిటీ ఇచ్చిందండి?
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మాటలు గైకొనాలి, ఆదివారం ఆజ్ఞను గైకొనాలి. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి నా దేవుని మందిర ఆవరణములో నిలబడి కృతజ్ఞతతో చేతులెత్తి స్వరమెత్తి దేవానికి స్తుతిని చెల్లించాలి. హల్లెలూయా. ఏళ్ళండి గనులు చూడడానికి ఎంతో లీన్ స్టేజ్లో ఉంది, కానీ నేను అంటాను పరలోకములో గనురాలవిడి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నేను చెప్పేది ఏంటంటే మనుష్యులను దేవుడు శ్రేష్టంగా ఇచ్చేటండి వాటికంటే, కానీ చాలా సందర్భాల్లో అవే శ్రేష్టమైనవని రుజువుపరుచుకుంటున్నాయి. మనుష్యుడు భ్రష్టుడని, దౌర్భాగ్యుడని, దుష్ట సంబంధని రుజువుపరుచుకుంటున్నటువంటి దినాలు ఎన్నో. ఇప్పుడు మీకు వస్తుంది, వాక్యం వస్తుంది, జాగ్రత్తగా వింటే. ఇక్కడ ఒంటెలు ఏమనిపించుకున్నాయి మన ద్వారా? మనం ఒంటెలను మనం ధ్యానం చేసుకుంటే దేవుని దృష్టిలో మనిషి శ్రేష్ఠుడట. ఇప్పుడు ఒంటెలు ఎలా ఉన్నాయి? శ్రేష్టతను సంపాదించుకున్నాయి. కాబట్టి దేవుడు ఒంటెల ప్రార్థన దైవ చిత్తము కొరకు ఆ ప్రార్థన అంగీకరించాడు. అవి ప్రార్థించకపోయినను, వాటి కొరకు అడగకపోయినను అక్కర తీర్చాడు దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యము మనిషి కాదండి, ఒంటె నెరవేర్చింది. చిత్తం కొరకు పడిగాపులు పడింది, అద్భుతం జరిగింది. ఒంటెకు సౌకర్యం కలిగింది, ఆహారం వచ్చింది, నీళ్ళు వచ్చాయి. చిత్తమంతటిని ముగించుకుని తన యజమానుడి దగ్గరికి వెళ్ళింది, సక్సెస్ అయ్యింది. హల్లెలూయా, సక్సెస్ అయ్యింది. రెండవ సందర్భంలో సంఖ్యాకాండంలో మనం బిలామును అలాగే గాడిదను చూడగలుగుతాం. ఇక్కడ ఇప్పుడు ఒంటెను చూసాం, ఇప్పుడు ఎవరిని చూద్దాం? గాడిదని చూద్దాం. బిలాముకు సృష్టికర్త ఎవరు? మన దేవుడు. గాడిద యొక్క సృష్టికర్త ఎవరు? మన దేవుడు. బిలాము ఎవరు? ప్రవక్త. దైవ చిత్తము నుంచి పక్కకు తొలగినటువంటి ప్రవక్త. గాడిద ఎవరు? దైవ చిత్తములో ఉన్న గాడిద. జాగ్రత్తగా వినండి. దైవ చిత్తములో ఉన్న గాడిదని ఎందుకంటాం అంటే, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒంటె అబ్రహాము యొక్క ఆత్మీయతను నేర్చుకుంది. ఏ బిలాము యొక్క దేవుడు బిలాముకు దేవుడై ఉన్నాడో అదే దేవుడు గాడిద యొక్క దేవుడు. బిలాము కొద్ది రోజులు సృష్టికర్తను వెంబడించాడు, చిత్తాన్ని వెంబడించాడు, కానీ గాడిద ఎన్నటికీ వెంబడిస్తూనే ఉంది సృష్టికర్తను. హల్లెలూయా. మీకు అందరికీ తెలిసిన విషయం, బిలాము ప్రవక్త. బిలాము నోట దేవుడు అతీతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం అనబడే కృపావరాన్ని పెట్టేశారు. బిలాము ప్రార్థించడం తెలుసు, మోకరించడం తెలుసు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు శ్రేష్టంగా ఎంచబడతారంటే, మీరు శ్రేష్ఠులు, మీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను, మొదట ఆయనకు ప్రియారిటీ ఇచ్చిన వాడే దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. అర్థమైందా? శ్రేష్ఠులు ఎప్పుడవుతారు? క్రైస్తవులు అయినంత మాత్రాన దేవుని దృష్టికి శ్రేష్ఠులు ఎవరు. అలాగనే దేవుడు మనుషుల గురించి చెప్పాడు కదండి, శ్రేష్ఠులు అంటే మనుషుల గురించే, కానీ దేవుని చిత్తాన్ని చేసే మనుషుల గురించి చెప్పాడు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు బిలాము దేవుని చిత్తములో ఉన్నవాడే, కానీ బిలాము దగ్గరికి ఘనపరుస్తాను అని సోదెసొమ్ము చేతబట్టుకుని వచ్చినటువంటి ఆ అధికారుల వెంట దేవుడు వెళ్ళొద్దని చెప్తే వాటన్నిటికీ కూడా లోబడిపోయి, అంటే దేవుని చిత్తానికి విరోధి అయి వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. ఎవరో? బిలాము. బిలాము అంతవరకు తెరవబడిన నేత్రాలతో ఉన్నాడు, దేవుని ఆత్మతో ఉన్నాడు. ఇప్పుడు బిలాము యొక్క నేత్రాలు మూయబడిపోయాయి. కానీ బిలాముకు వాహనంగా, సాధనంగా ఉన్నటువంటి గాడిద, యజమానుడైనటువంటి బిలామును కలిగి ఉన్నటువంటి గాడిద, ప్రవక్త అయినటువంటి బిలామును కలిగి ఉన్నటువంటి గాడిద, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి గాడిద నేత్రాలు తెరవబడే ఉన్నాయి, కానీ మూయబడలేవు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, నేను వెళతా అన్నాడు బిలాము. వెళ్ళు, అయితే వెళితే వెళ్ళు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళు అని చెప్పాడు.
చెప్పినప్పుడు దేవుని యొక్క దూత ఖడ్గము చేత పట్టుకుని నిలబడినప్పుడు బిలాము గారికి కళ్ళు కనబట్లే. ఖడ్గము చేతబట్టినటువంటి దూత కనబడట్లేదు, కానీ ఖడ్గము పట్టినటువంటి దూత గాడిదకు కనబడుతుందండి. గాడిద చూడగలుగుతుంది, ఎదురొడ్డి నిలబడట్లే, పక్కకి వెళ్ళిపోతుంది గాడిద. ఈయన గారి గాడిదను కొడుతున్నాడు, ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది గాడిద. గోడకి అది వేసిందంట బిలాము యొక్క కాలుని. కోపం మండి పడిపోయి దబా దబా బాదుతున్నాడంట. పశువులు సితక బాధేస్తూ ఉంటాం, మేతయ్యం. ఏమేం మేతయ్యం, పాపం తగులుతుంది చేస్త. ఇక్కడ చేసి పని ఇది. ఆ గాడిదేమో కళ్ళతో చూస్తుంది, గాడిదేమో చితక కొడుతున్నాడు. ఏం తెలిసి ఈయనకి కొడుతున్నాడు? ఏం తెలిసి ఈయనకి కొడుతున్నాడు? కొడతంటే దేవుడు గాడిదకి వాక్కిచ్చాడు. హల్లెలూయా. మనిషా శ్రేష్ఠుడు, పశువా? మరి ఇప్పుడు మనిషి కంటే గొప్ప చేసేటట్టు గాడిదని శ్రేష్ఠుడు అనబడినటువంటి వాడు శ్రేష్టతను కోల్పోయాడు కాబట్టి గాడిదకు దేవుడు శ్రేష్టత ఇచ్చాడు. ఆ గాడిద సృష్టికర్తను ఎరగగలిగింది, తను చేసే పనిలో ముందు కొనసాగుతుంది. అది దేవుడి చిత్తం కాదు కాబట్టి ఖడ్గము చేతబట్టిన దూత నిలబడిపోయింది కాబట్టి బిలామును సేదాగా దైవ చిత్తము చెయ్యకుండా ఉండడానికి తీసుకెళ్లకుండా ఆగిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆగిపోయిందో చిత్తకొట్టుడు కొడుతున్నాడండి. అప్పుడు మాట్లాడుతుంది గాడిదకి వాక్కిస్తే, నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మీద తిరగబడ్డానా? నీవు నా యజమానుడు అయినది మొదలుకొని నిన్ను మోసేటువంటి నేను ఎప్పుడైనా నిన్ను మోయకుండా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నావు అక్కడికి తీసుకెళ్ళకుండా ఎప్పుడైనా నేను నిలిచిపోయానా? ఇప్పుడు ఎందుకు నిలబడిపోవలసి వస్తుందంటే అక్కడ దేవుని దూత ఉంది. ఆ దేవుని దూతను దాటుకుని నేను వెళ్ళలేను. హల్లెలూయా. వాక్కుతో మాట్లాడుతుంది అంటే దేవుని చిత్తానికి విరోధంగా నేను వెళ్ళలేను. గాడిద దేవుడి చిత్తానికి విరోధంగా వెళ్ళలేకపోతుంది, కానీ మా నోడు మాత్రం లొట్టలు వేసుకుంటూ దేనికి? ఘనతకి, మెప్పుకి, మహిమకి, ఆ సోదు సొమ్ముకి లొట్టలు వేసుకుంటూ ఆతృత పడిపోతూ ఆరాట పడిపోతూ అల్లల్లాడిపోతూ వెళ్ళిపోతుంది. దేవుణ్ణి, దేవుడు పంపిన దూతని ప్రవక్త చూడలేకపోతున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగే ఉన్నటువంటి గాడిద సృష్టికర్త పంపిన దేవతను ఖడ్గాన్ని చూడగలిగి వామ్మోయ్ నేను దైవ చిత్తానికి విరోధంగా వెళ్ళలేను. అప్పుడు దూత మాట్లాడుతుంది, ఎందుకు నీకు గాడిదని కొడుతున్నావు? చెప్పిన పని చేయకుండా వెనక్కి వెళ్తుంది, చెప్పిన పని చేయకుండా గోడ కదుతుంది, తిరగబడద్ది. బిలామా నువ్వు తిరగబడట్లేదు నీ దేవుడి మీద. అక్కడ బిలాం ఏమంటాడు తెలుసా? ఖడ్గం ఉంటే నరికేద్దును, అందుకే నీ యజమానుడి మీద నువ్వు తిరగబడ్డావు కాబట్టి ఖడ్గము చేతబట్టిన దేవదూతకు నరికేయమని పంపాడు. బిలాం అన్నాడు, నా చేతిలో ఖడ్గం ఉంటే కోపపడడమా కొట్టడమా? నరికేద్దును. ఏ బిలామా? తిరగబడింది, చెప్పిన పని చేస్తలేదు, ఎక్కడికి తీసుకెళ్ళమన్నాను తీసుకెళ్తలేదు. దాని పనేంటి? బిలామా దేవుడు నీకు అప్పగించిన పనేంటి? మరి నీ పనేంటి? వెళ్ళొద్దన్న చోటకు వెళుతున్నావు, మరి నువ్వు తిరగబడలేదా? నీకు ఇప్పుడు తిరగబడింది గాడిదని, గాడి మీద కోపం వచ్చి ఖడ్గం ఉంటే చంపేద్దును అంటున్నావు, పొడిసేద్దును అంటున్నావు, నరికేద్దును అంటున్నావు. ఇప్పుడు యజమానున్నైనా నా మీద నువ్వు తిరగబడ్డావు కాబట్టి, నీ మీద నా కోపం వచ్చింది కాబట్టి అది ఒక ఖడ్గము చేతబట్టిన దూతను పంపాను నరికేయమని. కానీ గాడిద సృష్టికర్తను ఎరిగి ఉంది కాబట్టి, ఆ గాడిద కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి నేను ఎక్కడ నరికేస్తానని అది వెనక్కి వెళుతుంది నాకు భయపడి. నువ్వు మాత్రం ముందుకెళ్ళమని కొడుతున్నావు. ఈయన గారి నేత్రాలు తెరిచాడు పాపం. తెరవబడిన నేత్రాలు మూయబడిపోతే మరి దేవుడు మరలా నేత్రాలు తెరిచి ఖడ్గము చేతబట్టిన దూతను చూస్తున్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసా దూత? గాడిదను బ్రతకరిచ్చి ఉండేదాన్ని నేను చంపేసి ఇవ్వండి, గాడిద కానీ వెనక్కి వెళ్ళకపోతే.
అంటే ఇప్పుడు మనిషి శ్రేష్ఠుడు అయ్యాడా, గాడిద శ్రేష్ఠుడు అయిందా దేవుడికి? మనిషి కంటే ఎక్కువైన వాళ్ళు శ్రేష్ఠులు ఎవరు లేరంట దేవుడికి. కానీ ఇప్పుడు గాడిద శ్రేష్టమైపోయింది. ఎవరికి? గాడిదను బ్రతకనిచ్చంట ప్రవక్తనేసేద్దుడంట. ఎవరో? దేవుడు. అయ్యా, ఎలా ఉందండి గాడిద? సృష్టికర్తను ఎరిగినదై ఉంది, ఎరగబడినదై ఉంది, సృష్టికర్తకు లోబడినదై ఉన్నది. సృష్టికర్త యొక్క చిత్తమును విషయంలో వెనకడుగు వేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టించుకుంటున్న అనుభవిస్తుందండి గాడిద. కొడుతున్నాడు కదా, ముందుకు పోదామంటే గాడిద బతికిపోతుడంట, బిలాము చనిపోతుడంట. ఎలా ఉపయోగపడిందండి గాడిద? హల్లెలూయా. మనుష్యులు దేవుడు శ్రేష్టంగా ఎంచితే కొన్ని సందర్భాల్లో మనుష్యులు కాదు ఆయనకి శ్రేష్టంగా కనబడుతుంట, పశువులే శ్రేష్టంగా కనబడుతున్నాయి. దైవ చిత్తములో నిలబడడానికి ఎన్ని దెబ్బలైనా అనుభవించింది గాడిద. దైవ చిత్తానికి విరోధముగా ముందుకు దూసుకుపోకుండా ఎంత బాధనైనా అనుభవిస్తుందండి గాడిద. ఈ దినాన దేవుడు అంటే ఏంటో తెలిసి, శ్రేష్టత అంటే ఏంటో తెలిసి, దేవుడికి విధేయులై ఉండాలని నొక్కి ఒక్కాణింపబడేటువంటి వాక్యం అంటే ఏంటో తెలిసి, దేవుని చిత్తానికి విరోధంగా బిలాము వలె దూసుకుపోతున్న వాళ్ళెందరో, వారిలోనే ప్రవక్తలు ఉన్నారు, వారిలోనే నాయకులు అనబడిన వాళ్ళు ఉన్నారు, వారిలోనే దైవ జనులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, వారిలోనే విశ్వాసులు అనబడేటువంటి వారు ఉన్నారు. విశేషం ఏంటంటే గాడిద కన్నులు తెరవబడ్డాయి, కానీ తెరవబడి ఉండాల్సినటువంటి వారి నేత్రాలు ఎప్పుడో మూతలు పడిపోయినాయి, ఎప్పుడో మూతలు పడిపోయినాయి. ఉంటే దైవ చిత్తము కోసం ప్రార్థించే అనుభవంలో ఉంటే, గాడిద దైవ చిత్తమునకు విరోధముగా దూసుకుపోక దైవ చిత్తముకు తలొగ్గి ఎంత బాధైనా దేవుడి కోసం అనుభవించేటువంటి పరిస్థితిలో ఉంది. తాను నమ్మిన యజమానుల కోసం, తన ప్రాణాన్ని కాపాడడం కోసం ఎంతకైనా తెగించి ఓర్పుతో సహనంతో తన యజమానుణ్ణి ఖడ్గము నుండి కాపాడుకోగలిగిందండి. ఈ దినాన మనల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, ఇతరులను కూడా కాపాడలేకపోతున్నాం, ఇంటి వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం, వీధిలో వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం, బంధుమిత్రాదులను కాపాడుకోలేకపోతున్నాం. కానీ ఒక గాడిద తను చేసినటువంటి త్యాగం ప్రవక్త బ్రతకడానికి కారణమైంది. హల్లెలూయా. ఎంత త్యాగపూరితంగా కొట్టించుకుందండి గాడిద. చెత్తగొడుతున్నాడండి గాడిదను, కొట్టించుకుంది గాడిద. ఈరోజు నా గాడిద మాదిరయింది, తెరవబడిన నేత్రములు కలిగిన గాడిదగా మాదిరయింది. దేవునికి విరోధముగా నేను ఏది చెయ్యను అని నిలబడిపోవడానికి మాదిరయింది. దేవునికి విరోధముగా నేను ఒక్క అడుగు ముందుకు వేయలేను, నేను ఓపికతో నువ్వు నన్ను కొడుతున్నా నేను అనుభవిస్తానని మనకి ఈ రోజున గాడిద మాదిరైపోయింది. హల్లెలూయా. కానీ దేవునిని మోయవలసినటువంటి ప్రవక్త అయినటువంటి బిలాము దేవుడి మీద తిరగబడి మనోనేత్రములు మూయబడి దేవుని కోపానికి ఆహుతైపోయి ఖడ్గముతో చంపేద్దామా అన్నంత కోపము రగలడానికి ఒక ప్రవక్త కారణమైపోతే, ఒక పశువు, ఒక గాడిద నీకు నాకు ఇది నాన్న మాదిరైపోయింది. ఒక మనుష్యుడు ప్రవక్త నీకు నాకు హెచ్చరికగా మిగిలిపోయాడు. ఎవరండి శ్రేష్ఠులు? ఎవరండి శ్రేష్ఠులు? మోకరించినటువంటి ఒంటి శ్రేష్ఠురాలు. హల్లెలూయా. దైవ చిత్తానికి కష్టమైన ఓపికతో తలొగ్గి భరించి నిలబడిపోయినటువంటి గాడిద శ్రేష్ఠురాలు మాదిరండి మనకే. హల్లెలూయా. మనుష్యులు మాదిరిగా ఉండాలి, కానీ గాడిద ఒంటె మాదిరిగా నిలబడిందండి ఈ రోజున.
నిదానమైనది మొదలుకొని ఎప్పుడైనా నేను తిరగబడ్డానా? ఒక గాడిద యజమానుడికి తిరగబడకుండా కొడతన్నా భరిస్తుంటే, నిజ దేవుడు సృష్టికర్తకు మోయవలసినటువంటి బిలాము ఆ సృష్టికర్త మీద తిరగబడి భుజాలు ఎగరేసుకుంటూ వెళుతున్నాడు, దేవుని చిత్తం కాని దానికోసం. ఇదేనా ఎందరండి దేవుని చిత్తము కాని దానికోసం భుజాలు ఎగరేయట్లేదు? దేవుని చిత్తానుసారముగా వచ్చేది కాదది, దేవుని చిత్తము కానిదది. అయినను స్వలాభం కోసం, ఘనత కోసం, సుకీర్తి కోసం, గొప్ప కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మూయబడిన నేత్రములతో సృష్టికర్త ప్రేమించి అభిషేకం ఇచ్చి కృపా వరాలను ఇచ్చి నిన్ను మాదిరిగా నిలబడవయ్యా అని నిన్ను దేవుని యొక్క రాజ్యమును విస్తరింపజేయమని ఆయన నీకు పగ్గాలు అప్పగిస్తే, మూయబడినటువంటి నేత్రాలతో తల పైకి, కళ్ళు నడినెత్తికెక్కి, తల పొగరెక్కి, దేవుడు ఇవ్వని నీ మట్టుకు నీవే కావాలని ఘనత, మెప్పు, మహిమ కోసం దైవ చిత్తం కానిది నీ స్వచ్ఛత్వం, నీ ఆలోచన, నీ తలంపు, నీ నిర్ణయం, నీ ఊహలు నీవు నెరవేర్చుకుంటున్నావే, గాడిద చాలా ఉత్తమమైనది. హల్లెలూయా. పశువులను సృష్టించింది దేవుడు, సృష్టికర్తకు లోబడడం వీటికి తెలిసింది. వేటికి తెలియలేదండి? సృష్టికర్తకు లోబడ్డం మనిషికి తెలియలేదు. బిలాముకు తెలిసిందండి లోబడడం. దేవుడు ఎందుకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో ఉండడం బిలాముకు తెలిసిందా? వెళ్ళొద్దన్నప్పుడు వెళ్ళకుండా ఉండడం బిలాముకు తెలిసిందా? శరీరాన్ని అణుచుకోవడం, నలగొట్టుకోవడం బిలాముకు తెలిసిందా? ఎగరేసుకుంటూ వెళ్తున్నాడు. ఏ బాబు ఘనత, మెప్పు నన్నంట ఆ రాజుగారంట అలా పెడతారంట. ఆ రాజు తలదన్నేవాడు నీ రాజు, రారాజు. హల్లెలూయా. నువ్వు ఆ రాజును చూసుకుంటున్నావు, నువ్వు ఆ రాజును చూసుకుని భుజాలు ఎగరేసుకుంటున్నావేంటి? ఆ రాజులను నియమించగలిగే, రాజులను తలదన్నగలిగే రారాజు కదా నీ దేవుడు. నిన్ను సృష్టించినవాడు, నీకు పని అప్పగించినవాడు, నిన్ను నమ్మినవాడు, పగ్గాలు అప్పగించినవాడు, చనిపోయేంత వరకు నమ్మకంగా నా పని చేయవయ్యా, నా రాజ్యాన్ని కట్టయ్యా, జనాంగాన్ని నడిపించానయ్యా అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, సంకల్పానికి విరోధంగా, ఆయన ఊహలకు విరోధంగా, ఉద్దేశాలకు విరోధంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసి ఎలా బ్రతుకుతున్నావు? మూయబడిన నేత్రాలతో, చచ్చినటువంటి అనుభవాలతో, నాశన కోపానికి దిగిపోయేటువంటి దౌర్భాగ్య దశకు దిగజారిపోతున్నాడు ఇది నాన్న మనుష్యుడు. ఎవరున్నారు ఇందులో? సార్వత్రిక సంఘంలో చాలామంది ఉన్నారు. 3వ సందర్భంలోనికి మనం వెళితే రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో దేవాది దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించుట కొరకు కాకోలానికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కాకోలమునికి ఆజ్ఞాపించాడు. కాకోలమా, నా ప్రియ ప్రవక్త అనబడేటువంటి ఏలియాను వీరు పోషించాలి. ఎంతవరకు అయ్యా? నేను చెప్పేంతవరకు. ఏలియా, కెరూతు వాగు యొద్ద నువ్వు ఆ యొక్క నీటిని త్రాగు, నీ కొరకు నేను కాకోలముకు ఆజ్ఞాపించి తిని అవి నిన్ను పోషిస్తాయి. హల్లెలూయా. ప్రతి ఉదయమున, ప్రతి అస్తమయ కాలమున దేవాది దేవుడు ఆజ్ఞకు లోబడి కాకోలము, నాట్ కాకి, నాట్ సింగులర్, బహువచనం, కాకోలము ఏం ఆజ్ఞాపించాడంటే రొట్టె మాంసం. దాని బుద్ధి ఏంటి అసలు? కాకి బుద్ధి ఏంటి? కాకోలము బుద్ధి ఏంటి? ఎవరైనా చెగోడులు పట్టుకుని వెళ్తుంటే చిన్న పిల్లోడు ఆ ఒక్క కాకి వల్ల అయిపోద్ది కాబట్టి వచ్చి పొడుచుకుని పట్టుకుపోదు. కొంచెం పెద్దోళ్ళు ఎవరన్నా పట్టుకెళ్తున్నారంటే ఒక్క కాకి వల్ల అవ్వదు కానీ కావమంటే కాకోలములు వచ్చేస్తే మొత్తానికి వాడు అంతు చూసేస్తాయి. ఈ రోజుల్లో మరీ చూపించేస్తున్నాయి మనకి. దేవుడు మహాకృపను బట్టి అన్ని లోపల చేసుకుంటున్నాం. వాటర్ అంతా బయట ఉంది కాబట్టి, లోపల ఉంది కాబట్టి సరిపోయింది. బయట అయితే ఒక కర్ర ఇచ్చుకుని కాకులు కొట్టి కూడా అక్కడ ఉండాలి ఫిష్ చేస్తే. అలాంటి బుద్ధి. కానీ మనిషి బుద్ధి అంట కట్టులో పెట్టినా పోదంట.
అద్భుతం ఏంటంటే ఈ కాకోలములు తమ స్వభావాన్ని మార్చుకున్నాయండి సృష్టికర్త చెప్పినప్పుడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, స్వభావం మారాలి, సమస్తము నూతనం అవ్వాలంటే అండి కట్టెల్లో పెట్టే వరకు నుండి మనుషులు బుద్ధి పోదంట కదండి, పెద్దోళ్ళు చెప్పారు కదండి సామెత. అందుకనండి అప్పుడప్పుడు నండి ఏమవుతాయండి కనుపరుస్తూ ఉంటామండి, ఉండాలి కదండి. మరి వరక బాధ వద్దంటే ఆ బుద్ధి కనుపరిచే వాళ్ళకి మొఖాల్లో మాడిపోతూ ఉంటాయి, ఆ బుద్ధి కనపరచలోనికి మొఖాలు ఇలిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మాడిపోయిన మొఖాలు ఇలిగినా కూడా అర్థమైపోతుంది. అది మరి ఖచ్చితంగా అర్థమైపోద్ది, అది ఉంది మా దగ్గర. కాకోలము బుద్ధి తెలియని బుద్ధి ఏం కాదు. మా పక్క ఇంటి పండు ముసలమామ ఉండేది, పండు ముసలమామ, అప్పలమ్మ అని పిలిచేవారు ఆ మామని. 100 సంవత్సరాల పైన బ్రతికేసింది. ఒకసారి తెగ తిడుతుందండి మామ, మామూలుగా తిట్టట్లేదు, ఏడుపు కలిసిపోతుంది, బూతులు కలిసిపోతున్నాయి, అన్నీ కలిసిపోతున్నాయి. అయ్యయ్యో పాపం మా అమ్మ ఏడుస్తూ తిడుతుంది, బూతులు తిడుతుంది. ఎవరేం చేశారబ్బా అని ఇల్లు చూస్తే చికెన్ తెచ్చుకుందంట మార్కెట్ నుంచి, అది ఎత్తుపోయిందంట కాకి. ఆ కాకి ఎత్తుపోతుంటే ఆ కాకిని ఒక మనిషిని తిట్టినట్టు తిడుతుంది. అంటే కాకి బుద్ధి ఎలాంటి బుద్ధి, ఎత్తుకుపోయి బుద్ధి. కానీ అద్భుతం ఏంటంటే ఎత్తుకుపోయి తినేస్తుంది అది. అలాంటిది సృష్టికర్త, కాకులను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాకోలములకు ఆజ్ఞాపిస్తే ఒక్కటి కాదు, 2 కాదండి, కాకోలములు ఒక్కదానికి కూడా తన బుద్ధి బయటెట్టుకోవాలని అనిపించలేదు. ఒక్క కాకి కూడా ఏక మనస్సు, ఏకాత్మ, ఏకతాత్పర్యముతో ఉండమని దేవుడు మనుష్య సమూహానికి చెప్పితే అందరు బుద్ధులు బయటెట్టుకుంటారు. కానీ ఇక్కడ కాకుల్లో ఒక కాకమ్మ కూడా తన స్వభావాన్ని, తమ బుద్ధిని బయట పెట్టుకోలేదు. ఈమె చెడిందల్లా పోయి వనమంతా చెడిపిందంటారంట. అలాగా ఒక ఆమె కానీ అక్కడ ఉందనుకో, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా పొల్లేస్తూ ఉంటుంది. కానీ కాకులు సృష్టికర్త అప్పగించినటువంటి పనిని చేయడానికి స్వభావాన్ని కూడా పక్కన పెట్టి ఉదయము సాయంకాల సమయంలో రొట్టె మాంసమును తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నాయి? ఏలియాను పోషిస్తున్నాయి. ఎంతవరకు? విధవరాళ్ళ దగ్గరకు వెళ్ళు, ఆమెకు ఆజ్ఞాపించానని చెప్పేంతవరకు. హల్లెలూయా. ఒక్క కాకి కాదండి ఇక్కడ. దేవుడు అన్నాడు సహోదరుడు ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో అన్నాడు. కాకులన్నీ కూడా స్వభావాలన్నీ ఏకం చేసుకుని ఒక్కడు కూడా తినేయలేదు మధ్యలో. నేను ఆగలేకపోతున్నాను, నేను మాత్రం కొంచెం మొక్క పట్టుకుపోయి చెట్టు మీదకి వెళ్తే తింటాను అనలే. ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు కాకులన్నీ కూడా వెళ్ళి మాంసపు ముక్కలను చేతబట్టుకొని, రొట్టెను చేతబట్టుకొని పట్టుకెళ్ళి ముక్కును పెట్టుకున్నది ఏది కూడా పక్కకెళ్ళి తినలేదు వాళ్ళని. మనుషులకి ఎన్ని బుద్ధులో! మనుషులంటే మీరేనేంటండి, మీరున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మరి నా దృష్టిలో సార్వత్రిక సంఘం చాలా పెద్ద ఉంది. మరి అననీయ సప్ఫీరాల మనుష్యులు దేవుడు వాక్యం తెలుసు, ప్రభు వాళ్ళని ప్రేరేపించారు. దాని అర్థం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే అననీయ సప్ఫీరా అమ్మిన దాన్ని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలా? అంటే ఇవి కాకులు అనుకోండి, అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టాలా? కొంత ఏం చేశాయి? దాచుకుని. మరి ఈ కాకులు దాచుకోలేదే, మరి ఈ కాకులు దోచుకోలేదే, మరి ఈ కాకులకు సృష్టికర్త ఎవరు? అననీయ సప్ఫీరాకు సృష్టికర్త ఎవరు? మనుష్యుల్లో లేనిది పశుపక్షాదులలో ఉందండి దేవుడు అంటే. హల్లెలూయా. వాళ్ళదే అమ్ముకున్నారు, కొంత దాచుకునంట. ఏమి ఎరగని నంగనాసి పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఏమి ఎరగలేనట్టుగా, పేతురయ్యా ప్రార్థన చేయయ్యా. పేతురయ్యకి తెలదు పాపం, సృష్టికర్త పేతురయ్యలో ఉన్నారు. అందుకని అననీయా ఇంతకీ అమ్మితివా అన్నాడు. ఇంతకే పోయాడు. భార్య ఏమి ఎరగలేనట్టు ఇంతకీ అమ్మితివా, ఎగ్జాక్ట్గా ఇంతకేనండి అయ్యగారు, మా యజమానులు చెప్పలేదా మీతో? ఈవిడ కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడద్దు, ఆడవాళ్ళకి ఎక్కువ అంటే ఎగస్ట్రాలు. నీ భర్తను పాతి పెట్టిన వారి యొక్క పాదములు ఇంకా తడారలేదో, పడి చచ్చింది. కాకులు ఏమన్నా కొంత దాచుకున్నాయిటండి.
దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరకు కాకోలములు రొట్టెను మాంసమును చేతబుచ్చుకొని ముక్కును పెట్టుకొని, ఏమంటే ఆ నోట్లోనే పెట్టుకుంది, ఆ నోటితోనే తింటది, కొంచెం నోట్లు వేసేసుకుంది అంటారా? యథార్థత, నమ్మకత్వం, దేవుడంటే భయం, సృష్టికర్త అంటే భక్తి. తన సృష్టికర్త ఏ మాట చెప్పాడో ఆ కాకులముకు తెలుసు. మాటలో సున్నైనను పుల్లైనను తప్పిపోక. ఒక్క రోజు కాదండి, ఎన్ని రోజులు పోషించాయి? ప్రభువు చెప్పేంత వరకు పోషించాయి. ఎస్, ఆ కాకోలములో ఉన్నటువంటి విధేయత కానీ, మాటకు లోబడేటువంటి తత్వం కానీ ఈ రోజున మనిషికి లేదు. స్వభావాన్ని సహితము పక్కన పెట్టి స్వభావాన్ని మార్చుకొని దేవుడు పనిచేసి ప్రవక్తను పోషించిన వాటిలో కాకోలములు ఉన్నాయండి. కాకుల గుంపు ఉంది. దేవునికి స్తుతి కలుగు. రోజుల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్న వారెందరో, యథార్థతను కోల్పోతున్న వారెందరో, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండని వారెందరో, దేవుడికి ఇవ్వాల్సిన వాటి విషయంలో, వాక్యాన్ని నెరవేర్చే వాటి విషయంలో నమ్మకంగా లేకుండా నమ్మకత్వాన్ని కోల్పోతున్న వారెందరో, దొంగిలించే అనుభవాలు ఉన్న వాళ్ళు ఎందరో. కాకిలంటే గొప్పవి మనమా? ఒకరికి పెట్టవయ్యా అన్నది పెట్టుకుని వచ్చాయి, దేవుడికి ఇవ్వాలన్నది తినేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా త్యాగాలు ఏమొస్తాయి వీళ్ళకి? త్యాగం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వాల్సిన ఇవ్వడం త్యాగం కాదు, దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వడం త్యాగం కాదు, దైవజనుడికి ఇవ్వాల్సిన ఇవ్వడం త్యాగం కాదు, కానుకలు త్యాగం కాదు, ఎక్స్ట్రా చేసేవి త్యాగం. హల్లెలూయా. కాకులు గొప్పయా, మనుషులు గొప్పయా? మరి మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు తెలిసిందే ఎంత శ్రేష్ఠులో లాస్ట్కి వచ్చేటోడికి. ప్రభు ఏమన్నారు? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? ఇప్పుడు చెప్పండి, కాకుల కంటే శ్రేష్ఠులమా? సార్వత్రిక సంఘమా? శ్రేష్ఠులు కారా అంటే ఆయన చెప్పినందుకు అయిపోదు, దైవజనుడు ప్రవచించినందుకు అయిపోదు. శ్రేష్టతలో నిలబడితే అవుద్ది, కాపాడుకుంటే అవుద్ది శ్రేష్టతను. హల్లెలూయా. ఎప్పుడు శ్రేష్ఠులు అవుతారు? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే శ్రేష్ఠులు అవుతారు. ప్రభు చెప్పాడు కదా శ్రేష్ఠులని. మేము శ్రేష్ఠులం అంటే ఎవరు? ఇక్కడ శ్రేష్ఠులుగా ఉండాలని కంకణబద్ధులైతే అవుతారు. ఇప్పుడు చెప్పండి, శ్రేష్ఠులుగా ఉండాలి ఉండకూడదా? ఎస్, శ్రేష్ఠులుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగా. ఒంటెలు మోకరించి దేవుడి చిత్తాన్ని చేశాయి, ఒంటెలు దేవుడి దృష్టికి శ్రేష్ఠులయ్యాయి. గాడిద దైవ చిత్తానికి ముందుకు దూసుకుపోలే. ఎంత కష్టమైనా దైవ చిత్తములో నిలబడి మాదిరిని చూపింది. దేవుని దృష్టికి గాడిద శ్రేష్ఠురాలయ్యింది. నెక్స్ట్ కాకోలములు దేవుడు ఆజ్ఞకు లోబడి స్వభావాన్ని సహితము మార్చుకొని దేవుడు పనిచేశాయి. దేవుని దృష్టికి కాకోలములు శ్రేష్ఠులయ్యాయి. నెక్స్ట్ యోనా గ్రంథానికి వెళితే చేప కనబడద్దు మనకి. ఎవరు? చేప కనబడద్దు అనగానే ఉండేసుకు తినేద్దాం అన్నంత ఫీలింగ్ వచ్చేద్దాం మనకి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళం కదండి, మంచిగా తిని ఉన్నాం కదా. తిమింగలం, మత్స్యం అని రాయబడి ఉంది. నువ్వు ఆ చేపను కానీ కోసుకుని తిందాం అనుకుంటే అదే నేను మింగేద్ది. ఆ కెపాసిటీ కలిగిన చేప అది. యోనా ప్రవక్త దేవుడు నినివే పట్టణాలకు వెళ్ళయ్యా అని ఒక మాట చెప్తే, దైవ చిత్తానికి విరోధంగా, ప్రభువా నీకేమి తెలియను, నా స్వభావం మారదు, కాకైన స్వభావాన్ని మార్చుకుని పని చేద్దు, కానీ నేను నా స్వభావాన్ని మార్చుకుని పని చేయలేను. మరి ఏం చేస్తా? వాడెక్కుతా, నాటి నినివే పట్టణం తర్షీషు పోతా. వెళ్ళిపో, చూస్తాను నేను, వెళ్ళిపో. సృష్టికర్త అండి ఇక్కడ, బైబిల్ దేవుడు అండి ఇక్కడ, నిజ దేవుడు అండి ఇక్కడ, సర్వ సృష్టిని కలుగు చేసిన వాడండి ఇక్కడ. ఎలా వెళతావు? సముద్రం మీద వెళ్తావు. సముద్రంలో కూడా ఒకటి ఉందలే, దానికి చెప్తాను నేను, నువ్వు వెళ్ళు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పెను తుఫానుకు దేవుడు ఆజ్ఞాపిస్తే, ఏమండి దేవుడు ఆజ్ఞాపించినందుకు ఎక్కడ దాకుందో తెలియదు కానండి, పెను తుఫాను వచ్చేసింది పరిగెత్తుకుని. మన దేవుడు కెపాసిటీ అది. హల్లెలూయా. అందుకే సృష్టిని శాసించగలిగే శక్తి కలిగినది యేసయ్య నామం. ఊరికే పాడించాడు దేవుడి 2 పాటలు. అంతా సృష్టిని శాసించాడు. తుఫాను వచ్చి పడిపో సముద్రం మీద అనగానే
రెప్పపాటును వచ్చేసిందండి. అది సృష్టికర్త యొక్క కెపాసిటీ. ఏకైక దేవుడి దగ్గర ఉంటుందండి కెపాసిటీ. ఏమైంది? వచ్చి దందనలాడిచ్చేసింది. అతలాకుతలం అయిపోతుంది వాడ. అటు ఇటు తిరిగిపోతుంది వాడ. అక్కడ ఉన్న వాళ్ళకి దేవతలంట, నాట్ దేవుడు. రాయబడి ఉంది చూడండి. తమ దేవతలకి ప్రార్థన చేస్తే నాకు అదే అర్థం అవుతుంది. మన దేవుడికి ప్రార్థన చేస్తే వెంటనే వీరి కార్యం చేస్తాడు. దేవతలకు అంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేసిన సృష్టికర్త పంపిన దానిని దేవతలు ఆపలేకపోయాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. ఎంతకంటే ఏం కావాలి? రుజువు. మూలాలు లేవంటావు, ఫేక్ అంటావు, ఫ్రాడ్ అంటావు, కాసేపు ఆగితే ఫ్లాగ్ అంటావు. దేవతలంట నమ్ముకున్నారంటండి వాళ్ళు. సృష్టికర్తను నమ్ముకున్నాడంట మనోడు యోనా. ఒక్కసారి ఈ బైబిల్ దేవుడు ఏం పంపాడు? సృష్టిని శాసించగలిగే శక్తిమంతుడు. సృష్టిని శాసిస్తే వాడ మీదకి వచ్చి పడిపోయిందంట. తుఫాను, వర్షం అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు. వాడలో ఉన్న వాళ్ళ పరిస్థితి గుండెల్లో గొబగొబలు స్టార్ట్ అయ్యే, వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఏంటి బాబో ఇంత గొప్ప ఘాతకం పాతకం ఇంత సడన్గా ఎందుకు వచ్చేసిందంటే మా బైబిల్ దేవుడు పంపాడు. సడన్గా వచ్చేసేటాడికి వీళ్ళకి ఏం అర్థం అవ్వక వాళ్ళ దేవతలను పాపం వాళ్ళ ఇష్ట దేవతల్ని ఏం చేశారంట? ఆపేయి అంటే ఇంకా ఊపేయి అన్నాడంట దేవుడు. దేవుడు సృష్టికర్త సెలవిచ్చాడు కదా. దేనికి? తుఫానికి, వర్షానికి, పెనుగాలికి ఆపేయి అని వీళ్ళు మొరపెడుతుంటే ఈ తుఫాను సృష్టికర్త స్వరం విన్నాయి, వీళ్ళు స్వరాలు కూడా విని మేము ఆపం, మేము ఇంకా ఊపుదాం అన్నాయంట. మా దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మన అచ్చ తెలుగులో చెలరేగిపోతాం ఇంకా అని ఇంకా ఊపడం ప్రారంభిస్తే ఇంకేం అర్థమవుతుంది. వాళ్ళ వల్ల ఏమవ్వలే. అప్పుడు వాడ అమరమున నిద్రోతున్నటువంటి మన ప్రవక్త దగ్గరికి వచ్చి, ఓయే నిద్రపోతా, నీకేమొచ్చిందిలే, నీ దేవుడిని ప్రార్థన చేయి. మా దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించేసే దేవుడు. మా దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు. ఇప్పుడు నేను ఏ ప్రార్థన చేస్తే జరుగుతుందో తెలుసా? ప్రభువా నేను నినివే పట్టణానికి వెళతానయ్యా అంటే అయిపోద్ది. అలాగని నేను అనలేను. కాకులైన స్వభావాన్ని మార్చుకుని సృష్టికర్తకు లోబడతాయేమో కానీ సృష్టికర్త ఆయన అని తెలుసు. భూమి ఆకాశాలను కలుగు చేసిన సృష్టికర్త యొక్క భక్తుండని చెప్పుకోవడం తెలుసు, కానీ నాకు శాతల్లో చూపించడం మాత్రం నాకు తెలదు. ఇప్పుడు దీన్ని ఆపాలనే కదా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారు. ఆపాలంటే నేను నినివే పట్టణ ప్రయాణం చెయ్యాలి. అది నాకు ఇష్టం ఉండదు. మీరే ఓ పని చేయండి, నన్ను లేపి ఎత్తి సముద్రంలో పాడేయండి. ఎందుకంటే నేను నినివే పట్టణం వెళ్ళలేను. తర్షీషుకు మాత్రమే వెళ్ళగలను. అక్కడ సేవ చేయలేను, ఇక్కడ మాత్రమే సేవ చేయగలను. సృష్టికర్త అనుకున్నాడు. ఈ మాటలన్నీ వింటాడు కదా సృష్టికర్త. హృదయములో ఉన్నది కూడా వింటాడు కదా. మన ప్రవక్త గారు హృదయములో ఉన్న సృష్టికర్త వినబడి, సరే బాబు నో ప్రాబ్లం, సముద్రంలో పాడేయమంటున్నావు కదా, నువ్వు నిలబడకుండా కూర్చోకుండా పండుకోకుండా మేలుకోకుండా దేవాన్ని చిత్తం చేస్తాను నేను అనేలాగా నేను చెయ్యగలిగేటువంటి మహాజ్ఞానిని నేను అని ప్రభువు ముందే తిమింగలానికి ఆజ్ఞాపించాడంట. మత్స్యము అని రాయబడింది అక్కడ, ఆజ్ఞాపించినట్టు ఉంటుంది. ఏమనంటే మత్స్యమా నువ్వు నోరు తెరుచుకునుండు, మా ఓడు ఇప్పుడు సముద్రంలో పాడబోతున్నాడు, నువ్వు వాడిని మింగేయి, ప్రవక్తను మింగేయి అన్నదంట. ఈవిడ ఎక్కడుందో మనకు తెలియదు కానీ పాపం ఈ తిమింగల ఏ వేటలో ఉందో తెలియదు, ఏ రెస్ట్లో ఉందో తెలియదు, ఏ టైపులో ఉందో తెలియదు. దేవుడు మాట పట్టుకుని సర్రం తిరిగింది. రంగం సిద్ధం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? రంగం సిద్ధం అవుతుంది. ఉయ్యాల జంబాల్లా ఊపేస్తారు, హైలెస్సు అంటారు కదా, అలాగా వేసేసారు. వేసేయగానే దేవుడు ఆజ్ఞ మేరకు తిందో లేదో తెలదగానండి, ఆయన కానీ పడాలంటే 3 రోజులు కడుపులో దాచుకో అన్నాడు దేవుడు. 3 రోజులు ఉపవసించడానికి సిద్ధపడిపోయింది. హల్లెలూయా. ఉపవాసం చేస్తే కీడులన్నీ తొలగిపోతాయని తెలుసు, కానీ కీడులన్నీ తొలగిపోయేలా ఉన్నాయి. అప్పుడే తొలగించుకోవడం ఎందుకు, నెత్తి మీద ఉంచుకుందాం, ఈరోజు అవదు మనకే. ట్యాబ్లెట్లు గుర్తొస్తాయి, నీరసం గుర్తొద్ది, అల్లల్లాడిపోతున్నట్టు అనిపిద్ది. అందుకే ఉపవాసమా
కష్టమే. కానీ 3 రోజులు యోనాను నీ కడుపులో ఉంచుకుంటే ఉపవాసముతో ఉండిపోయిందండి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. మత్స్యానికి దేవుడు ఏమిచ్చారు? ఆజ్ఞ. దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలు గైకొండి అయ్యా, నా మాట గైకొండి. నా ఆజ్ఞలు గైకొనివాడు, నా మాట గైకొనివాడు నన్ను ప్రేమించేవాడంటే. మనుషులు అంటున్నారు, ప్రభువా ఆజ్ఞ గైకోవాలంటే, మాట గైకోవాలంటే మేము మనుష్యులు ఏమనుకుంటున్నాం? మాకు చాలా బంధకాలు ఉన్నాయి, చాలా సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి మాకు. మరి చేప ఎందుకు సెట్ చేసుకోవట్లేదు? అంతగా ప్రేమిస్తున్నాయండి అవి సృష్టికర్తను. అంతగా ఆజ్ఞలు గైకుంటున్నాయి, అంతగా ఆయన మాటగా లోబడుతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు చెప్పారో కడుపులో వేసేసుకుందండి. నేను అన్నాను కదా ముందు, ఆయన ఒక్క కార్యం కాదు, స్పాట్లో అనేక కార్యాలు చేసి చూపగలడు. ఒకవైపు తిమింగలం దేవునికి విధేయత చూపి ఉపవాసముతో ఉంటూ ఆమె మొరపెట్టేస్తుంది. ఏమని మొరపెట్టి ఉంటుంది? ప్రభువా నీవు నాకు అప్పగించినటువంటి బాధ్యతని నెరవేర్చడానికి నాకు సహాయం చేయ. మొరపెట్టదా? ప్రభువా నీవే ఉద్దేశ్యముతో ఆ ప్రవక్తను కడుపులో పెట్టుకోమన్నావు, నేను ఏదన్నా తింటే ప్రవక్త అరిగిపోతాడు. అందుకని ప్రభువా నీ చిత్తముని నెరవేర్చడానికి నాకు సహాయం చేయి, నా నోరు కట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఆవిడ ప్రార్థన ఆవిడది. 3 రోజులు ఉంచుకోవడానికి కార్యం చేసాడు దేవుడు ఆవిడికి. ఇక్కడ ఉపద్రవములో నుండి మొర్ర పెడుతున్నాను ప్రభువా. ఉపద్రవంలో అయితేనే మొర్ర పెడతావు నాకు తెలుసు, ఉపద్రవంలో అయితే మొర్ర పెడతావు నాకు తెలుసు. ఉపద్రవానికి ఆజ్ఞాపించా. ఈ నీచు కంపులో నుంచి మొర్ర పెడుతున్నాను ప్రభువా, ఈ నాచులో నుంచి మొర్ర పెడుతున్నాను ప్రభువా, దుర్వాసంలోంచి మొర్ర పెడుతున్నాను ప్రభువా. అది తర్వాత చెప్దిగాని మొర్రపెట్టు ముందు, ప్రభువా నన్ను క్షమించి నేను నినివేకి వెళతాను. 3 దినాలకే నినివేకి వెళతాడు, 3 దినాలకే సెటరైట్ అవుతాడు అని సృష్టికర్తగా తెలుసు. హల్లెలూయా. అందుకే తిమింగలంతో 3 రోజులే పెట్టుకోమ్మా అన్నాడా లేదా? ఎన్ని కార్యములైనా చేయగల శక్తివంతుడు మన దేవుడు. లైన్ క్లియర్ చేయగలడు. 3 రోజులు అయిన తర్వాత చేపగా దేవుడు ఆజ్ఞాపించాడు, ఒడ్డున వెళ్ళి కక్కేసింది. అది ఏ ఒడ్డు? చేప కరెక్ట్గా తెలుసు, నినివే ఒడ్డు. నీకు నాకన్నా దారులు తెలదేమో కానీ 100 మందిని అడిగినా తెలదు మనకే. మొబైల్లో మనం అది పెట్టేసుకున్నా తిరిగిసాడు తిరుగుతూ ఉంటాం మనం. కానీ అవి దేవునికి లోబడ్డాయి కాబట్టి దేవుని నడిపింపు వాటి మీద ఉంది. అందుకే చేప నినివే పట్టణ ప్రాంతపు ఒడ్డున కక్కింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చేప ఏం చేసింది? ఉపవాసముతో ప్రభు అప్పగించినటువంటి పనిని చేసింది. ఒంటె దైవ చిత్తం కోసం మోకరించింది, గాడిద దైవ చిత్తములో ఒదిగిపోవడానికి శ్రమపడింది. ఇక్కడ చేప దైవ చిత్తమును చేయడానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు ఉపవసించింది. హల్లెలూయా. మోకరించమని దేవుడు మనుషులకు చెప్పాడు. మనోనేత్రములు తెరవబడి ఉండాలి, దైవ చిత్తములు నడవాలని దేవుడు మనిషికి చెప్పాడు. ఉపవసించండి అయ్యా అని మనిషి చెప్పాడు. మనుషులు చేయలేనటువంటి పనులు సృష్టికర్తను చూసుకుంటూ పశువులు చేశాయి, పక్షులు చేశాయి, చేపలు చేశాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనమా వాటికంటే శ్రేష్ఠులు, అవే మనకంటే శ్రేష్ఠులు? ఇప్పుడు మనము శ్రేష్ఠులుగా ఉండాలంటే మోకరించే అనుభవం మనకు ఉండాలి. దైవ చిత్తమునకు ఎన్ని పరిస్థితులైనా తలొగ్గి నిలబడిపోయే అనుభవం మనలో ఉండాలి. మన స్వభావాన్ని కూడా దేవుని నిమిత్తం మార్చుకొని దైవ కార్యాల్లో నిలబడే అనుభవం మనలో ఉండాలి. ఉపవసించే అనుభవం మనలో ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఎన్ని అనుభవాలు ఉండాలి మనలో? ఎన్ని అనుభవాలు ఉండాలి. ఒంటిని చూడగలిగాం, గాడిదను చూడగలిగాం, కాకులను చూడగలిగాం, చేపను చూడగలిగాం. వీటన్నిటికీ సృష్టికర్త ఎవరు? అందుకే ఇప్పుడు నిజ దేవుడు గొప్పతనాన్ని చూడగలిగాం, బైబిల్ దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలిగాం, ఆయనే మార్గం సత్యము జీవము మనిషికి అని చూడగలిగాం. హల్లెలూయా. వీటన్నిటికంటే శ్రేష్ఠులుగా ఉండాలి అని చూడగలిగాం. శ్రేష్ఠులుగా ఉండడానికే ప్రభువు మనల్ని పిలిచాడు అని మనం చూడగలిగాం. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, వీటన్నిటికీ సృష్టికర్త దేవుడే, వీటన్నిటిని పోషిస్తున్నవాడు, సంరక్షిస్తున్నవాడు దేవుడే. ఇప్పుడు దేవుడు మనతో అన్నాడు, నేను వాటికంటే శ్రేష్ఠులని మీతో మాట్లాడుతున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులుగా ఉండడానికి ప్రయత్నించండి అని ప్రభువు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును. ఇప్పుడు చెప్పండి, మూలాలు లేవా మనకి? ఇప్పుడు చెప్పండి, ఫేకా మంది? ఇప్పుడు చెప్పండి, ఫ్రాడ్డా మంది? ఇప్పుడు చెప్పండి, నిజ దేవుడు లేడా? ఏకైక దేవుడా? ముక్కోడి దేవుళ్ళు ఉన్నారా? హల్లెలూయా, మన దేవుడే మనకు దేవుడు, సృష్టికి దేవుడు, సర్వానికి దేవుడు, ఆఖరికి ప్రకృతికి కూడా దేవుడు ఆయన రుజువుపరిచాడు. హల్లెలూయా, ప్రకృతికి ఆయన దేవుడు కాబట్టే జలసంద్రములో దేవుని యొక్క శిష్యులు వెళుతున్నప్పుడు తుఫాను వచ్చి ఆ ఓడ మీద పడినప్పుడు దేవదేవుడు గాలి ఆగో, సముద్రం నిమ్మలమైపు అన్నప్పుడు గాలి ఎక్కడికి పోయిందో సముద్రం ఎక్కడ అయిపోయిందో, గాలి లోబడింది, సముద్రం లోబడింది, నిమ్మలమయ్యింది. హల్లెలూయా, సృష్టికి కర్త ఆయనే కాబట్టి, బైబిల్ దేవుడే కాబట్టి, బైబిల్ దేవుడు సృష్టిని శాసించగలిగితే అతలాకొత పరిస్థితులన్నీ క్లోజ్ అయిపోయి నిలబడ్డాయండి. దేవునికి స్తుతి కలుగ్గా. ఏంటంటే ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదండి మాకు. ఏమా, మన దేవుడు ఎంత గొప్పోడని అనిపించట్లే. అసలు మనం ఏముందండి మనలో నిజ దేవుడిని వెంబడించే స్థితి ఇచ్చాడని అని అనిపించట్లే. మనం ప్రభువునందు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదనిపించట్లే. ఉపవాసాలు మనమేనా చేస్తున్నాం? ఎంతమంది చేస్తున్నారు? గాన గ్రంథములో ప్రార్థన చేశారే దేవతలకి, వాళ్ళని అడిగితే ఏమంటారు? బైబిల్ దేవుడే ఉన్నాడంటారు. అవునా? మరి రోజున బైబిల్ ఘోషిస్తుంది, మనం ఆయన అనుభవిస్తున్నాం, ఆయన ఒక్కడేమని మనకు తెలుసు, మనం ప్రకటిస్తే ఏంటంటే తప్పు, వీళ్ళకి ఏంటంటే నొప్పి. చూడండి మన దేవుడు గొప్పతనం. హల్లెలూయా, గాలి ఆగింది, సముద్రం నిమ్మలమైంది. మన దేవుడికి దెయ్యాలు వణుకుతున్నాయి. సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో మీకేమి పని, మా సమయం ఇంకా రాలేదు, బైబిల్ దేవుడిని అంటున్నాయే. హల్లెలూయా, దెయ్యం పట్టినటువంటి పుతోను దేవుని ప్రతినిధులు అనబడినటువంటి పౌలు శీలలు ఏమన్నాయి తెలుసా? మీరు సర్వోన్నతుని దేవుని దాసులు, దైవ మార్గమును ప్రచురపరచ వచ్చారు. దైవ జనాంగంగా మేము దేవుణ్ణి ప్రకటించకపోతే ఎవడు దేవుణ్ణి ప్రకటిస్తాడు? మేము దేవుడు ఒక్కడే, నరునికి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అంటే ఎందుకు అల్లాడిపోతున్నావు నువ్వు? చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. హల్లెలూయా, ప్రకటించాల్సిన బాధ్యత మా మీద ఉంది. నకిలీ బంగారం పట్టుకుని ఎన్నో రీతులుగా ప్రయాసపడుతుంటే నీ దగ్గరంత నకిలీ బంగారం రా, ఇదిగా అసలు సిసలైన బంగారం ఎక్కడుందని చెప్పగలిగేటువంటి బాధ్యత మా దేవుడు మా మీద పెట్టాడు కాబట్టే గొంతు చీల్చుకొని ప్రకటిస్తున్నాం. మా దేవుడు మా మీద పెట్టాడు కాబట్టి, బైబిల్ దేవుడు పెట్టాడు కాబట్టి, సృష్టికర్త పెట్టాడు కాబట్టి, దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, మా దేవుడు సకల దేవతలకు పైగా దేవుడు, అత్యధికమైన వృత్తిమును ప్రదర్శించే దేవుడు. నీకు ఓపిక ఉంటే విను. ఆయన ఎవరో తెలుసా? నువ్వు సేవిస్తున్నటువంటి దేవతలకు తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా, అందుకే రాయబడినది, ఐగుప్తు దేవతలకు ఆయన తీర్పు తీర్చాడు, ఐగుప్తు తొలుచులును ఆయన హతమార్చిన దేవుడు. ఎవరి పక్షంగా? శ్రేష్ఠుల పక్షంగా. దేవుని పక్షపు వారము మేమైతిమా, మా పక్షపు వాడు మా దేవుడు, బైబిల్ దేవుడు. హల్లెలూయా, అందుకేనండి బైబిల్ దేవుడు గొప్పోడు కాబట్టి ప్రాణాలను పరంగా పెట్టి శతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయారు. బైబిల్ దేవుడు గొప్పోడు కాబట్టి బైబిల్ దేవుడు చెప్పిన మాటలను బట్టి రాజులను సహితము డోంట్ కేర్ అన్నారండి. బైబిల్ దేవుడు గొప్పోడు కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాటలకు లోబడు నిమిత్తం అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారండి, సింహాల బోన్లోనికి వెళ్ళిపోయారండి, చంపబడ్డారండి, చెరసాల్లో పెట్టబడ్డారండి, ఏం చేయ రంపాలతో కోయబడ్డారండి. ఎందుకో తెలుసా? మార్గము సత్యము జీవము ఆయనే. జీవమిచ్చిన ఆ దేవుడు ఈ లోకములో మరణమైపోతే ఆ జీవములో యుగయుగాలు జీవింపజేయగలడనేటువంటి నిరీక్షణ మా దగ్గర ఉంది. మేము పట్టుకున్నది నకిలీ బంగారాన్ని కాదండి, మేము పట్టుకున్నది అస్సలు సిస్సలైనటువంటి బంగారాన్ని. అది మమ్మను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మమ్ము
మమ్ము సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మమ్ము సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మమ్ము సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మమ్ము సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఇప్పుడు ఎలా పాడుతున్నాం? అప్పుడు సియోనులో మన యేసుతో సింహాసనం ఎదుట నిలబడి నూతన కీర్తనలు పాడగలమనేటువంటి నిరీక్షణ, విశ్వాసం. ఎవడు తీయగలడు? మరణమైన ఆయన్ని మనల్ని వేరుపరచలేదు. హల్లెలూయా. ఆయన ఎవరు? ప్రకృతిని శాసించగల దేవుడు. ప్రకృతి యావత్తు సృష్టికర్త అయినటువంటి బైబిల్ దేవుని యొక్క మాటకు తలొగ్గుతుందండి. అందుకేనండి ప్రభు బయలుపరుస్తున్న మాట, యెహోషువ సూర్యుని చంద్రుని ఆపగలిగితే సూర్యుడు సర్వ సృష్టికి వెలుగునివ్వగలడు. ఆగిపోయాడండి. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన నాయకునిలో దైవ శక్తి ఉంది కాబట్టి, సూర్యుడా నీవు గిబియోనులాగు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలాగు అంటే నోరు మూసుకొని ఆగిపోయాయండి. ఎందుకు? దైవజనుని యొక్క ప్రతినిధి కాబట్టి. దేవుడు ఎంతటి వాడో దైవజనునికి దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి దేవుడు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మేము చేయాల్సిన వారమై ఉన్నాం, ప్రకటించవలసిన వారమై ఉన్నాం, ఎవరు ఆపినా ఆగేది లేదు. దేవునికి స్తుతి కలుగ్గాక. ప్రాణం పోయినా హత సాక్షుల జాబితాలో ఉంటామనే నిరీక్షణ బైబిల్ దేవుని వలన మాకు కలిగింది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన మనము సేవిస్తున్న నజరేయుడైన యేసు. ఆయనకి ఏమి లోబడతాయి? ప్రకృతి లోబడద్ది. ఆయనకి ఏం లోబడతాయి? సృష్టి లోబడద్ది. ఆయనకి ఏం లోబడతాయి? పశు పక్షాదులు లోబడతాయి. ఆయనకి ఏమి లోబడతాయి? మృగాలు లోబడతాయి. ప్రభువును బయలుపరుస్తున్న మాట, సింహాల బోనులో ఉన్నటువంటి మృగాలు లోబడ్డాయండి. సింహాల నోర్లు మోతం పడిపోయి, ఎందుకో తెలుసా? సింహాలకు దేవుడు ఆజ్ఞిస్తే నోరు మూసుకొని ఉపవాసం ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తుతి కలుగ్గాక. ఇప్పుడు చూడండి, అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవారు ఎవరు? రండి ఆ మాటలోనికి వెళదాం, మీరే సమాధానం చెప్తారు. యోబు గ్రంథము 38. మన దేవుడు ఎంత గొప్పోడో ఇక్కడ ఉంటుంది చూడండి. బైబిల్ దేవుడు యొక్క గొప్పతనం ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది చదివిన తర్వాత మనం ముగించుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి 38:1 నుంచి. అప్పుడు యెహోవా అంటే బైబిల్ దేవుడు సుడిగాలిలో నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే వాక్యమై ఉన్న దేవుడు, ఆది అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాత్రి వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భములో నుండి పొంగి పొర్లి పారగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడిలు తలుపు పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ వింటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగు చేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును. విచిత్రమైన పనిగల వస్త్రం వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విర్రగొట్టబడును. సముద్రపు ఓటలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యం ఎంత నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము.
వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహువృద్ధుడువు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూసితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖ ముఖములను వ్యాపించును. నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డిని మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు గడ్డ ఎవరి గర్భంలో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వములు నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ వేయగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానము ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘాలను వివరింపగలవాడెవడు? ధూళి బురదయ్యి పారునట్లు మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకున్నట్లు ఆకాశపు కలశములలోని వర్షము కుమ్మరించువాడెవడు? ఆడు సింహము నిమిత్తం నీవు ఎరవును వేటాడుదువా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? హల్లెలూయా. ఇంకా ఉన్నాయండి చాలా. అందుకే కదండి సమూయేలు గ్రంథంలో వడగండ్ల వర్షం వచ్చి శత్రువులు ఏం చేసింది? ఐగుప్తు దేశంలో అద్భుతాలు ఎవరు చేయించారు? దేవుడే కదా. యెహోషాపాతు దినాల్లో మోయాబు దేశంలో నీటిని రక్తంగా మార్చింది ఎవరు? దేవుడే కదా. ఏం చేయగలడు? ఏమి చెయ్యలేడు? ప్రశ్న. ఏమి చెయ్యలేడు అని అడుగు. ఏదైనా చెయ్యగలడు. హల్లెలూయా. జీవ మరణములు కూడా మాట్లాడుతున్నావే, నీ జీవ మరణం కూడా ఆయన వశము. దేవునికి స్తుతి కలుగుగా. మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వండి. నీ దేవుడు గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకో. లాజిక్లు మాట్లాడుతున్నారు చాలామంది. ఆ లాజిక్లు జిమ్మిక్కులు పడిపోకు. నిజ దేవుడు ఎవరో గుర్తెరుగు, గ్రహించుకో. గాడిదలో పడింది, కాకోలములలో పడ్డాయి, ఒంటెలలో పడ్డాయి, మత్స్యములలో పడ్డాయి, సింహాలలో పడ్డాయి, సూర్య చంద్రులలో పడ్డారు. సృష్టి లోబడిందే. ఇదంతా సర్వ సృష్టి ఆజ్ఞకు లోబడిందే. సృష్టికర్త ద్వారా సృష్టింపబడిన నువ్వు లోబడితే నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానంలో నిలబడతావనేది తథ్యం. ఇటు కృపలో ఆ పరమ తండ్రి మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు మనకు కృపనిచ్చి నడిపించి నిలవబెట్టుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.